స్టెఫాన్ సైక్ రచించిన విరాట్ నవలిక అనువాదం శ్రీ పొనుగోటి కృష్ణారెడ్డి గారు. స్వరం సమ్మెట ఉమాదేవి. సాహిత్య ప్రయోజనం అంటే గొప్ప అనుభూతిని కలిగించడం మాత్రమే కాదు, మన మానసంలో కలిగే అలజడి, మన ఆలోచనలను ప్రభావితం చేసే సంఘర్షణ, మన ప్రవర్తనను అంతో ఇంతో రుజువర్తనం వైపు మళ్లించటం, ఇదే కదా సాహిత్య ప్రయోజనం. విరాట్ నవలిక నన్ను 30 ఏళ్లుగా వెంటాడుతున్నది. మూల రచయిత స్టెఫాన్ సైక్ అయినా రమేష్ గారి తర్వాత దాన్ని సాహితీ ప్రపంచానికి సరళ తెలుగులో కానుక చేసిన వారు శ్రీ పొనుగోటి కృష్ణారెడ్డి గారు. వనితా ఛానల్ ప్రారంభించిన తొలి రోజుల్లో శాంతా బయోటిక్ వరప్రసాద్ రెడ్డి గారు ఈ నవల గురించి ప్రసంగించిన నాటి నుంచి ఈ రోజు వరకు నన్ను వెంటాడిన గొప్ప విపంచీనాదం విరాట్. రచయిత అనుమతితో దీన్నిప్పుడు స్వరపరిచి మీకు అందజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీరు వినండి, గొప్ప అనుభూతిని మీ సొంతం చేసుకోండి. మీ సమ్మెట ఉమాదేవి. ఇక నవలికలోకి వెళదామా? ఇప్పుడు విరాట్ నవలిక. బుద్ధ భగవానుడు ఈ భూమి మీద అవతరించడానికి కొద్ది రోజుల ముందు వీరవాగ రాజ్యంలో ఒక మహోన్నత వ్యక్తి జీవించాడు. అతని పేరు విరాట్. గొప్ప యోధుడు, కత్తి యుద్ధంలో అసమాన ప్రతిభాశాలి, గురితప్పని విలుకాడు, వజ్ర సమానుడైన బాహుబలుడు, అంతులేని ధైర్యశాలి, గంభీరమైన విగ్రహం, భీతి ఎరగని చూపు ఆయనవి. ఆయన నిండుకుండలా తొనకని మనిషి, నిత్య నిష్ఠగలవాడు, పవిత్రుడు, శాంత స్వభావుడు. ఆయన ఆవేశపడగా, కోపంగా మాట్లాడగా ఎవ్వరూ చూడలేదు. ఆయనకు రాజంటే గౌరవం, భక్తి. విరాట్ పరిచయం ఉన్న వ్యక్తులకు ఆయనంటే పూజ్యభావం. ఆయన ఇంటి ముందు నుంచి వెళ్లేవాళ్ళెవరైనా గౌరవ సూచకంగా తల వంచుకు వెళ్లేవాళ్లు. పసిపిల్లలు మెరుస్తున్న ఆయన కళ్లను చూసి చిరునవ్వులు చిందించేవాళ్లు. మధ్యవర్తిగా ఆయన చెప్పే తీర్పుల్ని ఆ ప్రాంతవాసులంతా శిరోధార్యంగా భావించేవాళ్లు. ఉన్నట్టుండి ఒకరోజు రాజుగారికి పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. రాజప్రతినిధిగా వీరవాగ రాజ్యంలో సగ భాగాన్ని పరిపాలిస్తున్న రాజుగారి బావుమరిదికి రాజ్యం మొత్తాన్ని ఆక్రమించాలన్న అత్యాశ పుట్టింది. రాజుగారి సైన్యంలోని మెరికల్లాంటి యోధులకు లంచాలిచ్చి తన వైపుకు తిప్పుకున్నాడు. పూజారులను లోబరుచుకున్నాడు. ఆ రాజ్యానికి పవిత్ర రాజచిహ్నంగా ఎన్నో వేల సంవత్సరాల నుంచి రాజసరోవరంలో ఉంటున్న హంసల్ని రాత్రికి రాత్రే పూజారుల ద్వారా తరలించేశాడు. తనకు అందుబాటులో ఉన్న ఏనుగుల్ని సేకరించుకున్నాడు. రాజు పట్ల కోపంగా ఉన్న పర్వతవాసుల్ని చేరదీసి తన సైన్యంలో కలుపుకొని రాజధాని మీదికి దండెత్తాడు. రాజాజ్ఞ మేరకు కోట ప్రాకారాలపై సూర్యోదయం నుంచి సూర్యాస్త సమయం దాకా నగారాలు మోగించారు, గంటలు కొట్టారు. రాత్రి కాగానే కోటగోడ గోపురాలపై పెద్ద కాగడాలు వెలిగించారు. ఆ మంటలపై చేపల పొలుసులు చల్లారు. ఈ పొలుసులు మంటపై పడగానే పసుపు రంగు వెలుతురు వచ్చేది. అది ప్రమాద సంకేతం. కోటకు ప్రమాదం ఏర్పడింది, రండి అని ప్రజలకు పిలుపు. అయితే ప్రజలు ఎక్కువగా రాలేదు. వాళ్ళు భయపడిపోయారు. రాజహంసలు దొంగలింపబడ్డాయన్న విషయం రాజ్యం నలువైపులా తెలిసిపోయింది. సైన్యంలో రాజుగారికి ఎంతో విశ్వాసపాత్రులుగా పేరొందిన గజదళాధిపతి, సేనాధిపతి కూడా శత్రువులతో కలిసిపోయారు. దాంతో మిగిలిన కొద్దిమంది సర్దార్లు కూడా లోపలే వణికిపోతున్నారు. మందలుగా నౌకర్లు, బానిసలు ఉన్నారు తప్ప కోట రక్షణ బాధ్యత అప్పగిద్దామంటే విశ్వాసపాత్రుడైన సర్దార్ ఒక్కడు కూడా కనిపించలేదు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం రాజుగారి వ్యవహార శైలి. ఆయన కఠిన హృదయుడు. చిన్న తప్పులు చేసినా పెద్ద శిక్షలు విధించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. సామంత రాజుల నుంచి కప్పం వసూలు చేయడంలో నిర్దయగా వ్యవహరిస్తాడు. అందువల్ల ఇలాంటి ఆపద సమయంలో మిత్రుల సాయమర్థించి ఆయన భంగపడ్డాడు.
ఈ విపత్కర పరిస్థితుల్లో తనను ఆదుకోగల వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తుండగా రాజుగారికి తన పట్ల అచంచల భక్తి విశ్వాసాలు గల విరాట్ గుర్తుకొచ్చాడు. వెంటనే పల్లకీ ఎక్కి విరాట్ ఇంటికి వెళ్ళాడు. రాజుగారు పల్లకీ దిగగానే విరాట్ సాష్టాంగ నమస్కారం చేశాడు. కాని విరాట్ ముందు రాజుగారు దీనంగా యాచకుడిలా కనిపించాడు. తన సైన్యానికి నాయకత్వం వహించి శత్రువును ఎదుర్కోవలసిందిగా కోరాడు. రాజుగారికి విరాట్ ప్రణామం చేసి, మీ ఆజ్ఞ శిరోధార్యం, విద్రోహాగ్నిని అణిచిగాని తిరిగి ఈ ఇంట్లో అడుగుపెట్టను అని ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే విరాట్ తన కొడుకుల్ని, స్వజనుల్ని, బానిసల్ని, మిగిలిన సైనికుల్ని, రాజభక్తుల్ని సమీకరించి శత్రువుపైకి యుద్ధానికి బయలుదేరాడు. అడవి గుండా ప్రయాణించి సూర్యాస్తమయ సమయానికి ఒక నదీ తీరానికి చేరుకున్నారు. సరిగ్గా ఆ నది ఆవలి తీరాన్నే అసంఖ్యాకమైన శత్రుసేన విడిది చేసి ఉంది. తమ సంఖ్యాబలం, వీరాది వీరులైన యోధులు కొందరు తమ సైన్యంలో ఉండడంతో తమకు ఎదురులేదు. విజయం తమదేనన్న ధైర్యంతో వారున్నారు. అందుకే ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుని మరునాటి ఉదయం నదిని దాటి కోటపైన దాడి చేయవచ్చుననే ఉద్దేశంతో ఉన్నారు. కొద్దిమంది మాత్రం మరునాడు నది దాటడానికి వీలుగా పెద్ద పెద్ద చెట్లను నరికి నదిపై వంతెన నిర్మిస్తున్నారు. ఈవలి తీరాన విరాట్ సైన్యం మకాం వేసింది. విరాట్ ఒక పులిని వేటాడుతూ నదీ తీరాన్నే కొంత దూరం పోయినప్పుడు అక్కడ ఒక రేవు ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే వచ్చి సైన్యాన్ని సమాయత్తపరిచాడు. అర్ధరాత్రి కాగానే తన సైన్యాన్ని తీసుకొని రేవు దాటి హఠాత్తుగా శత్రుసేనలపైకి విజృంభించాడు. విరాట్ సైనికులు మండుతున్న కాగడాలతో ఏనుగుల్ని భయపెట్టి చెల్లాచెదురు చేశారు. అర్ధరాత్రి వేళ ఏనుగులు గందరగోళంగా పరిగెత్తడంతో నిద్ర నుంచి లేచిన శత్రువులు ఎవరి దారిన వాళ్లు పరుగులు తీశారు. రాజ్యకాంక్షతో యుద్ధానికి సిద్ధపడ్డ రాజుగారి బావుమరిది గుడారంలో ఉన్నాడు. అందరికన్నా ముందుగా విరాట్ ఆ గుడారంలోకి ప్రవేశించాడు. లోపలికి అడుగు పెట్టగానే ఇద్దరిని యమపురికి పంపించాడు. మూడవవాడు ఆయుధం అందుకునే లోపలే వాడిని తెగ నరికాడు. ఆ చీకటిలోనే మరో ఇద్దరితో పోరాడి ఒకడి శిరస్సును ఖండించాడు. మరొకడిని బల్లెంతో పొడిచి పరలోకానికి పంపాడు. వాళ్లంతా నిర్జీవులై కుప్పకూలాక ఆ గుడారంలో ఉన్న పవిత్ర రాజచిహ్నాలైన హంసల్ని ఎవరూ దొంగిలించుకుపోకుండా విరాట్ ఆ గుడారం వాకిలి దగ్గరే కాపలా కాశాడు. అయితే ఎవ్వరూ రాలేదు. విజయోత్సాహంతో విరాట్ సైనికులు శత్రువుల్ని తరుముకు వెళ్లారు. కొద్దిసేపటికి ఆ రణగుణ ధ్వని సద్దుమణిగింది. ఖడ్గం చేతబూని తనతో వచ్చిన యోధుల కోసం నిరీక్షిస్తూ ప్రశాంతంగా గుడారం వాకిలి దగ్గర కూర్చున్నాడు విరాట్. కొంతసేపటికి అరుణోదయమైంది. సూర్యుడి నునులేత కిరణాలకు తాటి చెట్ల ఆకులు పసిడి ఎరుపుతో ప్రకాశిస్తున్నాయి. నదిలో వాటి ప్రతిబింబాలు వెలుగుతున్న కాగడాల్లా అగుపిస్తున్నాయి. తూర్పున ఆకాశంపై పెద్ద గాయంలా రక్తపు ముద్దలా కనిపిస్తున్నాడు సూర్యుడు. సూర్యోదయం కావటంతో విరాట్ అక్కడి నుంచి లేచి నది వద్దకు వెళ్ళాడు. తన దుస్తుల్ని తీరాన ఉంచి నీళ్లలోకి దిగాడు. చేతికి ఒంటికి అయిన రక్తాన్ని నీళ్లతో కడుక్కున్నాడు. చేతులు చాపి భగవంతుణ్ణి ప్రార్థించాడు. ప్రభాత సంధ్య ధవలకాంతిలో ఒడ్డుకు చేరి దుస్తులు ధరించాడు. రాత్రి చీకట్లో జరిగిన యుద్ధంలో ఎవరెవరు చనిపోయింది గమనించడానికి విరాట్ గుడారం వద్దకు వెళ్ళాడు. అక్కడి దృశ్యం బీభత్సంగా ఉంది. శవాల కళ్ళు తెరుచుకుని ఉన్నాయి. ముఖాలు భయంతో బెదిరిపోయినట్లున్నాయి. రాజుగారి బావుమరిది తల తెగి ఒకచోట పడి ఉంది. మరో పక్కన వీరవాగ సేనాధిపతిగా ఉండి శత్రువుతో చేతులు కలిపిన రాజద్రోహి గుండెల్లో కత్తిపోటుతో చచ్చిపడి ఉన్నాడు. విరాట్ ఆ శవాల కళ్లను మూశాడు. రాత్రి తాను చంపిన మిగిలిన వాళ్ల శవాలను చూడటానికి ముందుకు నడిచాడు. 2 శవాల్ని విరాట్ గుర్తించలేకపోయాడు. వాళ్ళు అపరిచితులు. బహుశా వాళ్ళు విద్రోహి బానిసలై ఉండవచ్చు. ఆ శవాలను చూస్తూ ముందుకు సాగుతున్న విరాట్ చివరన పడి ఉన్న శవాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు. విరాట్ కళ్ళు మసకలు బారాయి. శరీరం అదుపు తప్పింది. స్పృహ తప్పినంత పనయింది. ఆ శవం
తన అన్న వేలంగర్ది. అతడొక పర్వతరాజు. ఆ విద్రోహికి యుద్ధంలో సాయపడటానికి వచ్చాడు. చీకట్లో అన్నని గుర్తించలేక చంపేశాడు. కొన ఊపిరితో ఉన్నాడేమో, రక్షించుకుందామని వంగి గుండె కొట్టుకుంటుందేమోనని చూశాడు. కాని అది శాశ్వతంగా ఆగిపోయింది. అతని ప్రాణవాయువులెప్పుడో గాలిలో కలిసిపోయాయి. కాని అతని నల్లని మెరుస్తున్న నేత్రాలు విరాట్ హృదయాన్ని చీలుస్తున్నట్టుగా చూస్తున్నాయి. విరాట్ అతి కష్టం మీద ఊపిరి పీల్చుకోగలిగాడు. నీరసంగా ఆ శవాల మధ్య కూలబడ్డాడు. ఆ శవాల మధ్య తాను ఒక శవంలా అనిపించింది అతనికి. తనను అపరాధిలా, హంతకుడిలా నిలదీస్తున్న తన అన్న చూపులను తట్టుకోలేక తన దృష్టిని మరోవైపుకి మళ్లించాడు. కొద్దిసేపటికి దగ్గరలో సైనికుల కేకలు వినిపించాయి. వాళ్ళ హృదయాల్లో ఆనందం ఉప్పొంగుతోంది. దోచుకున్న సంపదలతో వాళ్లు పక్షుల్లా ఎగిరి గంతులేస్తున్నారు. విద్రోహి, అతని అనుచరులు హతమై రాజహంసలు క్షేమంగా లభించినందుకు ఆనందంతో విరాట్ దుస్తుల్ని ముద్దు పెట్టుకుంటున్నారు. సంతోషంతో నృత్యం చేశారు. విరాట్ లాంటి యోధుడు లేడని, వీరాది వీరుడని జయ జయ ధ్వానాలు చేశారు. సైనికులంతా తిరిగి రాగానే వాళ్లు దోచుకున్న సంపదనంతటినీ బళ్లపై పేర్పించారు. ఆ బరువుకి బళ్ల చక్రాలు నేలలోకి కుంగిపోయాయి. ఈ బళ్లను లాగటానికి అదనంగా మరికొన్ని దున్నల్ని కట్టారు. రాజుగారికి ఈ విజయవార్త అందజేయటానికి ఒక వార్తాహరుణ్ణి ముందుగా పంపారు. మిగిలిన వాళ్లంతా విజయోత్సాహంతో ఈ బళ్ల వెంట నడిచారు. అందరూ ఆనందపరవశులై ఉంటే విరాట్ మాత్రం నిర్లిప్తంగా కళ్ల ముందు జరుగుతున్నదంతా స్వప్నంలా చూస్తూ కూర్చున్నాడు. శవాల దుస్తులు తొలగించడానికి సైనికులు ప్రయత్నించినప్పుడు మాత్రం పెదవి విప్పాడు. వద్దని వారించాడు. శవాలను దహనం చేయటానికి చితులు పేర్చవలసిందిగా కోరాడు. శత్రువుల శరీరాల్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు వెయ్యాల్సింది పోయి వాళ్ల పట్ల ఆయన దయ చూపిస్తున్నందుకు అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన చెప్పినట్టు చేశారు. విరాట్ స్వయంగా ఆ చితులకు అగ్ని సంస్కారం గావించాడు. చితులు పూర్తిగా మండి నిప్పు కణికలు బూడిదై నేల మీద కలిసిపోయేదాకా తల వంచుకొని విరాట్ అక్కడే నిలబడిపోయాడు. శత్రు సైనికులు సగం నిర్మించిన వంతెనను ఈలోగా విరాట్ సైనికులు పూర్తి చేశారు. మొదట కొంతమంది యోధులు వంతెన దాటారు. తర్వాత బానిసలు, ఆ తర్వాత అశ్విక దళ సర్దారులు వంతెన దాటారు. అంతకు ముందే విరాట్ చాలా మంది సైనికుల్ని పంపేశాడు. వాళ్ల కేకలకి, పాటలకి విరాట్ మానసిక స్థితికి పొత్తు కుదరడం లేదు. వంతెన మధ్య నిలబడి నదీ ప్రవాహాన్ని విరాట్ చాలాసేపు గమనించాడు. నదిని దాటిన వాళ్ళు, దాటుతున్న వాళ్ళు, దాటబోయేవాళ్లు అంతా విరాట్ వంక ఆశ్చర్యంగా చూశారు. స్వర్గాన్ని సవాల్ చేస్తున్నాడా అన్నట్టు ఖడ్గాన్ని పైకెత్తాడు. కాని చెయ్యి కిందికి దించుతున్నప్పుడు చేతి వేళ్ల పట్టు తప్పి ఖడ్గం నీళ్లలో పడిపోయింది. పొరపాటున ఖడ్గం నీటిలో జారిపడిందని దాన్ని తీసుకురావడానికి నది ఇరుతీరాల నుంచి ఇద్దరు నీటిలోకి దూకారు. దాన్ని వెతికే ప్రయత్నం చేస్తుండగా విరాట్ వద్దని సైగ చేసి ముందుకు సాగాడు. చూస్తున్న వాళ్లందరూ ఆశ్చర్యపోయారు. ఇళ్లకు వెళుతున్నామన్న ఆనందంతో అంతా తలమునకలవుతుంటే విరాట్ మాత్రం అంతులేని వ్యధతో ఎవ్వరితోనూ పెదవి విప్పి మాట్లాడలేదు. వీరవాగ సింహద్వారం ఇంకా చూపుకందని దూరంలో ఉండగానే తెల్లని ధూళిమేఘాలు ముందుకు తరలిరావటం కనిపించింది. రాను రాను ధూళిమేఘాలు తెరిపినపడ్డాయి. ముందు పరుగున వస్తున్న సైనికులు, ఆశ్విక దళం కనిపించింది. సైన్యాన్ని చూడగానే వాళ్లు ఆగారు. రహదారి మీద తివాచీలు పరిచారు. రాజుగారు దిగబోతున్నారు అనే దానికి ఇదో నిదర్శనం. జన్మించింది మొదలు మరణించేదాకా రాజుగారు మట్టిపై పాదం మోపకూడదు. అందుకే తివాచీలు పరిచారు. కొద్దిసేపటికి గజారూఢుడై రాజుగారు వేంచేశారు. సైన్యం ముందుకు వచ్చి ఆ గజరాజు వంగాడు. రాజుగారు ఏనుగు అంబారిపై నుంచి దిగి తివాచి మీద నిలబడ్డారు. రాజుగారికి ప్రణమిల్లే ఉద్దేశంతో విరాట్ ముందుకు రాగానే రాజుగారే ముందుకు వెళ్లి విరాట్ను ఆలింగనం చేసుకున్నారు. తక్కువ స్థాయి వాళ్ళెవరికీ ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి గౌరవం జరగలేదు. విరాట్ రాజహంసల్ని మహారాజుగారి ముందుకు తెప్పించాడు.
ఆ హంసలు తమ తెల్లని రెక్కల్ని విదిలించేసరికి ప్రజలు హర్షాధ్వానాలు చేశారు. ఆ శబ్దాలకు గుర్రాలు బెదిరి వెనక కాళ్ళ మీద నిలబడ్డాయి. ఏనుగుల్ని అదుపులో ఉంచడం మావటి వాళ్లకు కష్టమైంది. ఈ విజయోత్సాహం మధ్య రాజుగారు విరాట్ను మరోసారి కౌగిలించుకున్నారు. తరువాత తమ పూర్వీకుల ఖడ్గాన్ని మోసుకొచ్చిన సైనికుణ్ణి పిలిచారు. అతని దగ్గర నుంచి రాజుగారు ఆ విలువైన ఖడ్గాన్ని అందుకున్నారు. అది తమ వంశ ప్రథమ రాజపుత్రుని వీరఖడ్గం. 700 సంవత్సరాల నుంచి ఆ ఖడ్గాన్ని రాజుగారి ఖజానాలో భద్రంగా ఉంచారు. వజ్రాలు పొదిగిన దాని పిడి మిరిమిట్లు గొలుపుతోంది. దాని అంచున విజయ సంకేత మంగళ వాక్యాలను సువర్ణాక్షరాలతో లిఖించారు. వాటిని సిద్ధులు, మహాపండితులు మాత్రమే చదవగలరు. అలాంటి విశిష్ట ఖడ్గాన్ని విరాట్ పట్ల కృతజ్ఞతా సూచకంగా ఇక నుంచి తన సర్వసైన్యాధ్యక్ష పదవిని అప్పగిస్తున్న దానికి గుర్తుగా విరాట్కు బహుకరించబోయారు. కాని విరాట్ వినయంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ, మహారాజా, తమరు అత్యంత దయామయులు. నేను మిమ్ముల్ని ఒక కోరిక కోరవచ్చా అని అడిగాడు. ఆ కోరిక ఏమిటో చెప్పకముందే దాన్ని అనుగ్రహిస్తున్నాను. నువ్వు కోరుకుంటే నా అర్ధరాజ్యం ఇవ్వటానికైనా సిద్ధమే అన్నారు. అయితే మహారాజా, ఈ ఖడ్గాన్ని తిరిగి ఖజానాకు పంపండి. ఈ యుద్ధంలో నా సొంత అన్ననే చేజేతులా చంపుకున్నాను. మా తల్లికి మేమిద్దరమే బిడ్డలం. నాతో పాటే అతన్ని పెంచింది మా అమ్మ. అతన్ని చంపేశాను. అతను నా అన్నాన్ని తెలిసాక జీవితంలో ఇక ఎప్పుడూ కత్తి పట్టనని మనస్సాక్షిగా ప్రమాణం చేశాను అని వినయంగా చెప్పాడు విరాట్. మహారాజు గారు ఆశ్చర్యంగా విరాట్ వైపు చూసి, అలాగే, నువ్వు యుద్ధం చేయనవసరం లేకుండానే నా సేనాధిపతిగా ఉండు. నువ్వున్నంత కాలం శత్రువుల నుంచి నాకు ఎలాంటి భయమూ ఉండదు. నువ్వు కాబట్టే ఇంత తక్కువ సైన్యంతో నీ తెలివితేటలను ఉపయోగించి అంత బలమైన శత్రువుని జయించగలిగావు. నా ఆజ్ఞను మన్నించి ఈ ఖడ్గాన్ని తీసుకో. ఇది అధికారానికి చిహ్నం. నా గుర్రాన్ని కూడా నువ్వు తీసుకో. ఈ ఈటను తీసుకో. దీని ద్వారా నువ్వు సర్దారులందరికీ సర్దారు అనేది అర్థమవుతుంది అన్నాడు. మహారాజా, నా సోదరుణ్ణి చంపాక ఏదో అదృశ్య శక్తి నా హృదయంలో ఓ ఆలోచనను రేపింది. ఇక నుంచి ఎవరిని చంపబోయినా నా సోదరుడు లాంటి వాణ్ణి చంపుతున్నాననే భావం నాలో కలుగుతుంది. ఇక నుంచి నేను యుద్ధాలు చేయలేను. ఖడ్గం బలానికి చిహ్నం, బలం సత్యానికి విరోధి. ఇతరుల్ని భయపెట్టాలన్న కాంక్ష నాకు లేదు. ఇతరుల్ని భయపెట్టి విలాసంగా బతికే కన్నా భిక్షమెత్తుకుని బతకడం మంచిదని నేను భావిస్తున్నాను. జీవితం చాలా చిన్నది. మిగిలిన ఈ శేష జీవితాన్ని చెడుకు దూరంగా గడపాలని కోరిక అంటూ ఎంతో వినయంగా విన్నవించుకున్నాడు విరాట్. అది విన్న మహారాజు ముఖం కళావిహీనమై చిన్నబోయింది. రాజుగారి మనసులో విజయోత్సాహం స్థానంలో తెలియని భీతి ఆవహించింది. తన పూర్వీకుల కాలం నుంచి ఇలా ఎప్పుడూ జరగలేదు. ఏ యోధుడు యుద్ధాన్ని త్యజించలేదు. ఎవ్వరూ మహారాజుగారి బహుమానాన్ని ఇలా తిరస్కరించలేదు. ఏం చెయ్యాలో రాజుగారికి పాలుపోలేదు. శత్రువుల నుంచి విరాట్ కాపాడి తీసుకొచ్చిన రాజహంసల్ని చూశాడు. విజయ చిహ్నమైన వీటిని చూడగానే రాజుగారి ముఖంలో వెలుగొచ్చింది. శత్రువులతో పోరాడటంలో నువ్వు వీరాది వీరుడవని గుర్తించాను. ఇక నుంచి యుద్ధానికి నీ సహాయ సహకారాలు లభించకపోయినా పర్వాలేదు. నీ వంటి నమ్మకస్తులైన ప్రభుభక్తులు రాజ్యంలో ఎవ్వరూ లేరు. నీ సేవలు నాకు కావాలి. నీవు ధర్మబద్ధుడవు. చెడు జోలికి పోవు. చెడును గుర్తించగలవు. చెడును నిర్మూలించగలవు. కాబట్టి ఇక నుంచి నువ్వు న్యాయాధికారులందరిపై ప్రధాన న్యాయాధికారివై నా రాజభవనంలోనే ఉండి న్యాయ నిర్ణయం చేస్తూ ఉండు. నీ నేతృత్వంలో నా రాజ్యంలో సత్యం వెలుగొందుతుంది. ప్రజలు న్యాయబద్ధంగా నడుచుకుంటారు అని అన్నారు మహారాజు. దానికి విరాట్ అంగీకారపూర్వకంగా భక్తితో శిరస్సు వంచాడు. రాజుగారు సంతోషించి విరాట్ను రాచ ఏనుగు ఎక్కవలసిందిగా ఆదేశించారు. విరాట్తో కలిసి రాజుగారు తన 60 స్తంభాల నగరంలోకి ప్రవేశించారు. అప్పుడు తుఫాను సమయాన సముద్ర ఘోషల, విజయ నినాదాలు
హర్షధ్వనాలు వినిపించాయి. ఆ రోజు నుంచి విరాట్ ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా రాజభవనంలోని తన న్యాయపీఠం నుంచి రాజుగారి పేరిట న్యాయ నిర్ణయం చేయసాగాడు. ఆయన తీర్పులు ధర్మకాటాతో తూచినట్లుండేవి. ఏ వైపు మొగ్గకుండా త్రాసు సమంగా ఉన్నట్లు ఉండేవి. మెరుస్తున్న ఆయన కళ్ళు ముద్దాయి ఆత్మను లోతుగా శోధించేవి. ఆయన వేసే ప్రశ్నలు అపరాధపు మూలాల దాకా చొచ్చుకుపోయేవి. ఆయన విధించే శిక్షలు కఠినంగా ఉండేవి. కాని ఎప్పుడూ విచారణ రోజే తీర్పు చెప్పేవాడు కాదు. ప్రశాంతంగా ఆలోచించడానికి ఒకరోజు సమయం తీసుకునేవాడు. ఏ విషయం పైన అయినా తీర్పు చెప్పదలుచుకున్నప్పుడు రోజు తెల్లవారుజామునే నిద్రలేచేవాడు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని మేడ మీద అటూ ఇటూ పచార్లు చేస్తూ తాను చెప్పబోయే తీర్పు అన్ని విధాలా న్యాయమైనదా కాదా, సమంజసమైనదా కాదా అని పలు విధాలుగా ఆలోచించేవాడు. ఆయన మేడ మీద నడుస్తూ ఉంటే ఆయన పాదధ్వని ఇంట్లో వాళ్లకు వినిపించేది. తీర్పు చెప్పే ముందు భావావేశానికి లోను కాకుండా ఉండడం కోసం మరోసారి చేతులు కాళ్ళు చల్లని నీళ్లతో కడుక్కునేవాడు. తీర్పు చెప్పాక తన తీర్పు సమంజసంగా ఉందో లేదో చెప్పమని ముద్దాయిని అడిగేవాడు. నూటికో కోటికో ఒక్కరు తప్ప మిగిలిన వాళ్లంతా ఆయన తీర్పును శిరసా వహించేవారు. న్యాయపీఠం మెట్లను ముద్దు పెట్టుకొని ఆ తీర్పును దైవ నిర్ణయంగా స్వీకరించేవాళ్లు. విరాట్ ఎప్పుడూ ఎవరికీ మరణశిక్ష విధించలేదు. ముద్దాయి ఎంత క్రూరుడైనా, ఎంత పెద్ద నేరం చేసినా మరణదండన మాత్రం విధించేవాడు కాదు. తన జీవితాన్ని రక్తసిక్తం చేసుకోవాలంటే భయపడేవాడు. విరాట్ న్యాయాధికారి కాకపూర్వం ఆ రాజ్యపు మధ్యస్థలిలో ఉన్న బండలన్నీ మరణదండనకు గురైన వ్యక్తుల రక్తంతో నలుపెక్కాయి. విరాట్ న్యాయాధికారి అయ్యాక ఒక్క మరణశిక్ష లేక వర్షాలకు ఆ రక్తపు చారికలు కొట్టుకుపోయి బండలు తెలుపెక్కాయి. మరణశిక్షలు మానేసిన తర్వాత నేరాల సంఖ్య కూడా పెద్దగా పెరగలేదు. నేరస్తుల్ని భూగర్భంలో తొలచిన కారాగారానికి పంపేవాడు, లేదా కొండల మీదికి పంపి వాళ్ల చేత తోటల ప్రహరీలకు కావలసిన రాళ్లను కొట్టించేవాడు. మరికొందరిని నదీ తీరాల్లో ఉన్న బియ్యం మరల్లో ఏనుగుల చేతన కట్టిన చక్రాలను తిప్పించేవాడు. మానవ జీవితాన్ని ఆయన గౌరవించేవాడు. ఆయన్ని ప్రజలు గౌరవభావంతో చూసేవారు. ఆయన తీర్పులెప్పుడూ అధర్మంగా లేకపోవడం కూడా దీనికొక కారణం. సత్యాన్వేషణలో ఆయనెప్పుడూ అలసిపోయేవాడు కాదు. ఆయన పలుకులెప్పుడూ పరుషంగా ఉండేవి కాదు. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా రైతులు తమ తగాదాలని పరిష్కరించుకోవటానికి విరాట్ దగ్గరకు వచ్చేవాళ్లు. పూజారులు కూడా ఆయన ఆజ్ఞల్ని శిరసా వహించేవారు. మహారాజు సైతం విరాట్ సలహాలు తీసుకునేవారు. పోను పోను విరాట్ ఖ్యాతి రాజ్యమంతా వ్యాపించింది. కొద్ది రోజుల్లోనే ఆయన వీరుడు, అసమాన యోధుడు అని తాము పొగిడిన విషయం ప్రజలు మరచిపోయారు. వాళ్ల దృష్టిలో ఆయన ఇప్పుడు యోధుడు కాదు, ఉత్తమ న్యాయాధికారి, ధర్మదేవత లాంటి న్యాయమూర్తిగా పేరు పొందాడు. విరాట్ న్యాయాధికారిగా నియమితుడై 6 ఏళ్లయ్యింది. ఒకరోజు కొంతమంది గ్రామీణులు ఒక కొండజాతి యువకుణ్ణి తాళ్లతో బంధించి విరాట్ ముందుకి లాక్కొచ్చారు. ఈ కొండజాతి వాళ్లు పర్వతాలకు అవతల వైపున ఉండేవాళ్లు. వాళ్లు పూజించే దేవుళ్లు వేరు. ఈ యువకుడి కాళ్లు రక్తసిక్తంగా ఉన్నాయి. ఈ గ్రామీణులు ఇతన్ని బంధించి మైళ్లకు మైళ్లు నడిపించినట్లున్నారు. అతనిది కండలు తిరిగిన ఒళ్ళు. చాలా బలిష్టంగా ఉన్నాడు. అతని కళ్ళు నిప్పులు కురిపిస్తూ ఉన్నాయి. బలమైన అతని బాహువుల్ని తాళ్లతో గట్టిగా బిగించి కట్టేశారు. లేకపోతే అతన్ని అదుపులో ఉంచటం వాళ్ల వల్ల కాదు. ఆ యువకుణ్ణి వాడు న్యాయపీఠం ముందుకు తోసి బలవంతం మీద అతను మోకరిల్లేలా చేశారు. ఆ తర్వాత వాళ్లు సాష్టాంగ నమస్కారం చేశారు.
న్యాయాన్ని అర్థించడానికి వచ్చాం అన్నట్టుగా చేతులు జోడించి నిలబడ్డారు. విరాట్ ఆ అపరిచితుల వంక ప్రశ్నార్థకంగా చూసి, సోదరులారా, మీరెవరు? చాలా దూరం నుంచి వచ్చినట్లున్నారు. మీరు బంధించి తెచ్చిన ఈ వ్యక్తి ఎవరు అంటూ అడిగాడు. వచ్చిన వాళ్లలో పెద్దతను ముందుకు వచ్చి చేతులు జోడించి, ప్రభూ, మేము మందలు మేపుకునేవాళ్లం. ప్రశాంతంగా బతికే తూర్పు ప్రాంత నివాసులం. మేము మీ ముందుకు తెచ్చిన ఈ యువకుడు దుష్టుల్లోకెల్లా మహాదుష్టుడు, మహాపాపి. వేళ్ల మీద లెక్క పెట్టలేనంత మందిని అతను హత్య చేశాడు. మా గ్రామంలో ఒక అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేయవలసిందిగా కోరాడు. అందుకు ఆ అమ్మాయి తండ్రి అంగీకరించలేదు. దానికి కారణం వీళ్ల జాతి నీతి నియమాలు, ఆచారాలు. వీళ్లు గోవుల్ని వధిస్తారు, కుక్క మాంసం తింటారు. అందువల్ల తన కూతుర్ని ఇతనికి ఇవ్వకుండా లోయ ప్రాంత వ్యాపారి ఒకతనికిచ్చి పెళ్లి చేశాడు. ఆ కోపంతో ఇతను మా గ్రామ పశువులనెన్నింటినో తోలుకుపోయాడు. ఒకరోజు రాత్రి వచ్చి ఆ అమ్మాయి తండ్రిని, ఆయన 3 కొడుకుల్ని చంపేశాడు. ఆ రోజు నుంచి ఆ కుటుంబంలో వాళ్ళు గాని, మా గ్రామంలో వాళ్ళు గాని పశువుల్ని మేపుకోవడానికి పర్వత ప్రాంతానికి వెళితే పట్టుకుని చంపేసేవాడు. ఇలా ఇప్పటికీ 11 మందిని చంపేశాడు. చివరకు మేమంతా కలిసి వెంటాడి ఎంతో కష్టపడి ఇతన్ని పట్టుకోగలిగాం. ఎంతో శ్రమకూర్చి మీ సమక్షానికి తెచ్చాం. ఓ ధర్మదాత, ఈ హంతకుడి బారి నుండి మమ్ముల్ని, మా గ్రామాల్ని రక్షించండి అన్నాడు వినయంగా. విరాట్ తల ఎత్తి ఆ యువకుని వైపు చూశాడు. వాళ్ళు నీ గురించి చెప్పిందంతా నిజమేనా అని ప్రశ్నించాడు. ఎవరు నువ్వు? మహారాజువా? నా పేరు విరాట్. రాజుగారికి న్యాయానికి సేవకుణ్ణి. నా పొరపాట్లకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, సత్యాన్ని అసత్యం నుంచి వేరు చేయాలని నా కోరిక. ముద్దాయి ఒక క్షణం మౌనంగా ఉండి తరువాత విరాట్ వైపు తీక్షణంగా చూశాడు. ఎక్కడో దూరంగా న్యాయపీఠం మీద కూర్చుని ఏది నిజమో ఏది అబద్ధమో నువ్వెలా తెలుసుకుంటావు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టేగా నీకు తెలిసేది. వాళ్ళ ఆరోపణలకు నీ సమాధానం ఏమిటో చెప్పు. మీరు ఇద్దరూ చెప్పిన దాన్ని బట్టి నిజమేదో నేను గ్రహిస్తాను. ధిక్కార ధోరణిలో ఆ యువకుడు కనుబొమ్మలెగరేశాడు. నేనేం చేశానో నీకెలా తెలుస్తుంది? వీళ్లతో నాకు విరోధం లేదు. కోపం హద్దులు దాటినప్పుడు నా చేతులు ఏం చేస్తాయో నాకే తెలియదు. కూతుర్ని డబ్బు కోసం అమ్మేసిన ఆ తండ్రి పట్ల, అతని పిల్లల పట్ల, అతని నౌకర్ల పట్ల న్యాయంగానే నేను చెయ్యాల్సింది చేశాను. అది నేరంగా నన్ను నేరస్తుడిగా వీళ్లు ఆరోపించదలుచుకుంటే ఆరోపించని. వాళ్ళని, నీ తీర్పుని నేను ద్వేషిస్తాను. ఇంత గొప్ప న్యాయాధికారి సమక్షంలోనే అపరాధి ఎంతో అహంకారంతో ప్రవర్తించడం చూసి ఆ గ్రామీణులు కోపంతో ఊగిపోయారు. బంట్రోతు కొరడా జులిపించాడు. విరాట్ సైగలతో అందరినీ శాంతపరిచి మళ్లీ ప్రశ్నించాడు. వాళ్ళు ఒక్కో నేరాన్ని చెప్పినప్పుడల్లా విరాట్ ముద్దాయిని సంజాషి అడిగేవాడు. ముద్దాయి దేనికి సమాధానం చెప్పకుండా పళ్ళు పటపటా కొరికి మౌనం వహించేవాడు. ఒకే ఒక్కసారి మాత్రం అతను నోరు విప్పి, ఇతరుల మాటలు విని నీవెలా న్యాయాన్ని తెలుసుకుంటావు అని ప్రశ్నించాడు. మిట్ట మధ్యాహ్నానికి నేరం పూర్వపరాలు వినటం ముగిసింది. విరాట్ న్యాయపీఠం నుంచి లేస్తూ, నేను ఇంటికి వెళుతున్నాను, తీర్పు రేపు చెబుతాను అన్నాడు. అందుకు గ్రామీణులు చేతులు జోడించి, ప్రభు, తమ దయాభిక్ష కోసం ఇక్కడికి రావడానికి 7 రోజులు ఎడతెరగని ప్రయాణం చేశాం. తిరిగి వెళ్ళడానికి మరో 7 రోజులు పడుతుంది. ఆలనా పాలనా లేక మా పశువులు అలమటించిపోతుంటాయి. పొలాలు దుక్కులు దున్నుకోవాలి. మా ఎడల దయచేసి తీర్పును రేపటిదాకా వాయిదా వేయకుండా ఇప్పుడే చెప్పండి అని వేడుకున్నారు. వాళ్ళు చెప్పింది విని ఆలోచిస్తూ విరాట్ కొద్దిసేపు అలా మౌనంగా కూర్చున్నాడు. పెద్ద బరువు నెత్తిన ఎత్తుకున్నవాడిలా కనుబొమ్మలు వాలిపోయి ఉన్నాయి. ఇంత నిర్లక్ష్యంగా భయమంటే తెలియని వాడిని, క్షమాభిక్ష కోరని వాడిని శిక్షించాల్సిన అవసరం విరాట్కి ఏనాడు రాలేదు. చాలాసేపు ఆలోచనల్లో మునిగిపోయాడు. సమయం గడిచే కొద్దీ ఆయనకు విచారం ఎక్కువ కాసాగింది. తన తీర్పు, తన మాటలు ఆవేశంగా ఉండకూడదని లేచి సెలయేటి దగ్గరకు వెళ్లి చల్లటి నీళ్లతో ముఖం కాళ్ళు కడుక్కున్నాడు. ప్రశాంతంగా వచ్చి న్యాయపీఠం మీదే కూర్చున్నాడు. నా తీర్పు న్యాయసమ్మతంగా ఉండేటట్లు భగవంతుడు అనుగ్రహించుగాక
11 మంది మనుషుల ప్రాణాలు తీసిన మహాపాపం ఈ ముద్దాయిని చుట్టుకుంది. 9 నెలల పాటు మానవ జీవితం తల్లి గర్భంలో పోషించబడుతుంది. ఇతడు 11 మందిని చంపాడు. ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క సంవత్సరం వద్దున ఇతను 11 సంవత్సరాలు భూగర్భపు అంధకారంలో ఉండాలి. 11 మందిని హత్య చేశాడు కాబట్టి ప్రతి సంవత్సరం 11 సార్లు, ప్రతిసారి 100 కొరడా దెబ్బలు కొట్టవలసిందిగా శిక్ష విధిస్తున్నాను. దీని ద్వారా ఇతను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోగలుగుతాడు. కాని జీవించే హక్కును మాత్రం కోల్పోడు. జీవితం భగవంతుని అనుగ్రహం. దానిపై మానవుడికి అధికారం లేదు. ఇతని అపరాధానికి తగిన విధంగా నేను ప్రకటించిన ఈ తీర్పు న్యాయబద్ధమయ్యేటట్లు భగవంతుడు అనుగ్రహించుగాక అన్నాడు. తీర్పు వినగానే గ్రామీణులు న్యాయపీఠం మెట్లను ముద్దు పెట్టుకున్నారు. ముద్దాయి మాత్రం మౌనం వహించాడు. చూడు, నీ మీద ఆరోపించబడిన నేరాలకు నీ సంజాయిషి ఇచ్చుకోవలసిందిగా కోరాను. నువ్వు పెదవి విప్పలేదు. నీ శిక్షను తగ్గించే అవకాశాన్ని నువ్వు ఇవ్వలేదు. ఒకవేళ నా తీర్పులో ఏదైనా దోషం ఉంటే, నీకు అన్యాయం జరిగితే పాపపుణ్యాలు విచారించే ఆ భగవంతుడి ముందు అది నా తప్పు కాదని, నీ మౌనం తాలూకా దోషమని చెప్పు. నీ పట్ల నేను కొంత దయ చూపించాను. అదే నాకు సంతోషం. ముద్దాయి అప్పుడు నోరు విప్పాడు. నీ దయ నాకక్కరలేదు. ఒక్క క్షణంలో నా నుంచి నా జీవితాన్ని హరిస్తున్న దానితో పోలిస్తే నువ్వు చూపగలిగే దయ ఏ పాటిది? నేను నీ జీవితాన్ని హరించడం లేదు. నిజంగానే నువ్వు నా జీవితాన్ని హరిస్తున్నావు. అడవి మనుషులను పిలిచే మా జాతి వాళ్లకన్నా నువ్వు నిర్దయగా ప్రవర్తిస్తున్నావు. నేను వాళ్ళని చంపాను. నువ్వు నన్ను చంపేయి. కాని నువ్వు నన్ను ఒక్కసారిగా చంపవు. శవప్రాయంగా నన్ను అంధకార భూగృహంలో పాతి పెడతావు. ఏళ్లకు ఏళ్లు నేనక్కడ కుళ్ళిపోతూ ఉండాలి. ఎందుకు అలా చేస్తావు? నీ పిరికి హృదయం రక్తపాతాన్ని తట్టుకోలేదు. అందుకే ఇలాంటి తీర్పులు ఇస్తున్నావు. నీ తీర్పులకు ప్రజలు బలవుతున్నారు. నీ చట్టం కూడా మోసం. నేను హత్య చేశాను కాబట్టి నువ్వు కూడా నన్ను హత్య చేయి అన్నాడతను ఆవేశంగా. నేను నీకు సరైన శిక్షే విధించాను. సరైనదా? దేని ప్రకారం సరైనది? ఓ న్యాయమూర్తి, ఏ ప్రమాణాలతో నువ్వు న్యాయాన్ని నిర్ణయిస్తున్నావో ఆ ప్రమాణాలకు ప్రమాణం ఏమిటి? కొలబద్ద ఏమిటి? కొరడా దెబ్బల్ని శిక్షగా విధించావు. కొరడా దెబ్బ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నువ్వెప్పుడన్నా కొరడా దెబ్బ తిన్నావా? వెలుపల వెలుగులో, మారే ప్రపంచంలో, మారుతున్న కాలంతో పాటు 11 సంవత్సరాలని వేళ్లపై లెక్కిస్తూ గడపగలిగినట్టు భూగ్రహపు చెరసాలలో, అంధకారంలో, ఒంటరిగా, ప్రకృతికి వెలుగుకి దూరంగా, కాలం తెలియకుండా జీవోత్సవంలా గడపగలవా? నా జీవితంలో ఎన్ని మధుర వసంతాల్ని హరిస్తున్నావో తెలియడానికి నీవెప్పుడైనా చెరసాల జీవితం గడిపావా? నీవు అజ్ఞానివి. దెబ్బతిన్నవాడే దెబ్బ బాధ ఏమిటో తెలుసుకోగలడు. దెబ్బలు కొట్టేవాడికి దెబ్బలు తినేవాడి కష్టాలు తెలియవు. బాధలు పడ్డవాడికే బాధ విలువ తెలుస్తుంది. అపరాధికి సరైన శిక్ష విధించానని నువ్వు గర్విస్తున్నావు. కాని అపరాధులందరికన్నా నువ్వే పెద్ద అపరాధివి. నేను ఆవేశంలో హత్యలు చేశాను. అప్పుడు నన్ను ఒళ్ళు తెలియని ఆవేశ పిశాచం ఆవరించి ఉంది. కాని నువ్వో ప్రశాంతంగా ఉండి నా ప్రాణాల్ని హరిస్తున్నావు. దాని ఫలితాన్ని నువ్వెప్పుడూ అనుభవించలేదు. తలకిందులై పడిపోకముందే నువ్వు న్యాయపీఠం నుంచి దిగిపో. తెలిసిన దాన్ని బట్టి నిర్ణయాలు చేసేవాడు పరమ నీచుడు. న్యాయమంటే ఏమిటో తనకు తెలుసుననుకునే వ్యక్తి కూడా దుష్టుడే. ఓ అజ్ఞాని, ఆ న్యాయపీఠం నుంచి దిగు. ఒక్క మాటతో జీవితాన్ని హరించే తీర్పులు చెప్పబోకు. దోషి కోపంతో కంపించిపోయాడు. చుట్టూ ఉన్నవాళ్లు కోపంతో దోషి మీద విరుచుకుపడబోయారు. విరాట్ వాళ్లను శాంతింపజేసి దోషి వైపు నుంచి దృష్టి పక్కకు మళ్లించి, ఇచ్చిన తీర్పును రద్దు చేసే హక్కు నాకు లేదు. నా నిర్ణయం సరైనదేనని నేను నమ్ముతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లేందుకు లేచి నిలబడ్డాడు. వాళ్ళు ఖైదీని గట్టిగా పట్టుకున్నారు. బంధనాల్లో నుంచి అతను గుంజుకోసాగాడు. విరాట్ కొద్ది అడుగులు ముందుకు నడిచి ఆగాడు. ఆగి అతని వైపు చూశాడు. అతడు క్రోధంతో విరాట్ వైపు చూస్తున్నాడు. ఆ చూపులకు విరాట్ చలించిపోయాడు. ఆ కళ్ళు సరిగ్గా తన సోదరుడి కళ్ళలాగే ఉన్నాయి.
ద్రోహుల శిబిరంలో తన చేత చంపబడ్డ అన్న కళ్ళు ఎలా క్రోధంగా తన వైపు చూశాయో, అలాగే తన చేత శిక్షించబడిన ఈ ఖైదీ కళ్ళు క్రోధంతో తనను చూస్తున్నాయి. విరాట్ మనసు వికలమైపోయింది. ఆ రోజు సాయంత్రం విరాట్ ఎవరితోనూ మాట్లాడలేదు. ఆ ఖైదీ చూపులు అగ్ని బాణాల్లాగా విరాట్ హృదయాన్ని దహించి వేస్తున్నాయి. రాత్రంతా ఆయన నిద్రపోనేలేదు. తూర్పు దిక్కు ఎర్రబారేదాకా రాత్రంతా మేడ మీద ఆయన పచార్లు చేస్తూనే ఉన్నాడు. ఆయన పాదాల చప్పుడు రాత్రంతా వినిపిస్తూనే ఉంది. సూర్యోదయం కాగానే దేవాలయపు కోనేరులో విరాట్ నిత్యకర్మలు ముగించాడు. అనంతరం సూర్యుని వైపు తిరిగి ప్రార్థన చేసి ఇంటికి వచ్చాడు. ప్రత్యేక సందర్భాల్లో వేసుకునే పసుపు పచ్చని దుస్తులు ధరించాడు. కుటుంబ సభ్యులందరికీ అభివందనాలు తెలియజేశాడు. ఈ కొత్త ఆచారాన్ని చూసి వాళ్లంతా ఆశ్చర్యపోయారు. కాని ఏమిటిదని అడిగే సాహసం ఎవరికీ లేదు. తర్వాత విరాట్ ఒంటరిగా రాజభవనానికి వెళ్ళాడు. రేయింబవళ్లలో ఎప్పుడైనా రాజభవనంలోకి ప్రవేశించడానికి ఆయనకు అనుమతి ఉంది. రాజుగారి దగ్గరికి వెళ్ళగానే వినయంగా శిరస్సు వంచి రాజుగారి దుస్తులని తాకాడు. ఆయనేదో కోరుకోబోతున్నాడనడానికి అది గుర్తు. మహారాజుగారు ఆత్మీయంగా విరాట్ వైపు చూసి, నీవేదో కోరడానికి నా దుస్తుల్ని తాకావు. నువ్వు అడగకముందే నీ కోరికను నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. విరాట్ తల వంచుకొని అలా నిలబడే ఉండి, న్యాయాధికారులపై ప్రధాన న్యాయాధికారిగా తమరు నన్ను నియమించారు. 6 సంవత్సరాల నుంచి తమరి పేరు మీద నేను న్యాయం నిర్ణయం చేస్తూ వచ్చాను. నేను సరైన న్యాయ నిర్ణయాలు చేశానో లేదో నాకు తెలియదు. సత్య మార్గాన్ని అన్వేషించేందుకు వీలుగా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేందుకు గాను నాకొక 1 నెల రోజులు సెలవు ఇప్పించండి. మీ నుంచి, ఇతరుల నుంచి నా సొంత అభిప్రాయాలు కాపాడుకునేందుకు అనుమతినివ్వండి. నేను అన్యాయరహితమైన పనులు చెయ్యాలనుకుంటున్నాను. పాపానికి దూరంగా బతకాలనుకుంటున్నాను అన్నాడు. మహారాజు ఆశ్చర్యచకితుడైనాడు. ఈనాటి నుంచి నా రాజ్యం న్యాయం లేక అనాథ అవుతుంది. ఏ మార్గాన్ని అనుసరించదలుచుకున్నావు అని కూడా నిన్నడగను. ఆ మార్గంలో నీకు సత్యదర్శనం కావాలని మాత్రం కోరుకుంటాను అన్నాడు. విరాట్ కృతజ్ఞతతో రాజసింహాసనాన్ని ముద్దాడి తల వంచుకుని వినయంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విరాట్ ఇంటికి వచ్చి భార్య బిడ్డల్ని దగ్గరికి పిలిచి, ఒక 1 నెల రోజుల పాటు నేను మీకు కనిపించను. ఎందుకు, ఏమిటి అని నన్ను ప్రశ్నించకుండా నాకు వీడ్కోలివ్వండి. నేను ఇల్లు వదిలి ఎటు వెళ్తున్నానో మీకు తెలియకుండా ఉండేందుకు మీరు మీ గదులకు వెళ్లి తలుపు వేసుకోండి. ఒక 1 నెల రోజులు గడిచేదాకా నా ఉనికిని తెలుసుకునేందుకు ప్రయత్నించకండి అన్నాడు. అంతా మౌనంగా ఆయన చెప్పినట్లు చేశారు. విరాట్ నల్లని దుస్తులు ధరించాడు. భగవంతుణ్ణి ప్రార్థించాడు. ఆ తరువాత తాళపత్రాలపై ఒక పెద్ద లేఖ రాశాడు. దానిని తన వద్దనే భద్రపరుచుకున్నాడు. చీకటి పడగానే ఇంటి నుంచి బయలుదేరాడు. పెద్ద కొండ దగ్గరకు వెళ్ళాడు. ఆ కొండ అడుగునే చెరసాల ఉంది. అక్కడికి వెళ్లి తలుపు కొట్టాడు విరాట్. చెరసాల అధికారి నిద్రలేచి, ఎవరు అంటూ వచ్చాడు. నేను విరాట్ని, ప్రధాన న్యాయాధికారిని. నిన్న పంపిన ఖైదీని కలుసుకోవడానికి వచ్చాను. ప్రభు, ఆ గది ఈ కారాగారంలో అట్టడుగున పాతాళంలో ఉంది. మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళమంటారా అన్నాడు వినయంగా. వద్దు, ఆ స్థలం నాకు తెలుసు. తాళం చెవి నాకివ్వు. నువ్వెళ్ళి నిద్రపో. రేపు ఉదయం నీ ద్వారం చెంత ఈ తాళం చెవి నీకు కనిపిస్తుంది. నువ్విక్కడ నన్ను చూసినట్లు ఎవరితోనూ చెప్పకు. చెరసాల అధికారి విరాట్కు తాళం చెవి, ఒక దీపం తెచ్చి ఇచ్చాడు. విరాట్ సైగ చేయడంతో చెరసాల అధికారి వెళ్లిపోయాడు. గుహద్వారం తెరిచి విరాట్ లోపలికి ప్రవేశించాడు. ఖైదీలను ఈ కొండ గుహల్లో బంధించడం 1 శతాబ్దం క్రితం నుంచి ప్రారంభించారు.
ఈ బందీలు తర్వాత రాబోయే బందీల కోసం కొత్త గదుల్ని తొలుస్తూ ఉంటారు. విరాట్ చివరిసారిగా ఒక్కసారిగా ఆకాశం వైపు చూశాడు. మినుకు మినుకుమనే నక్షత్రాలు, తెల్లని మేఘాలు, నిర్మలమైన ఆకాశం కనిపించాయి. విరాట్ ముందుకు నడిచాడు. ద్వారాన్ని మూసివేశాడు. నలువైపులా గాఢాంధకారం. ఆ చీకటిలో దీపం వెలుగు కొద్ది దూరం మాత్రమే ప్రసరిస్తోంది. గాలికి చెట్ల కదలికల ధ్వని, కోతుల కిచకిచలు వినిపిస్తూనే ఉన్నాయి. మొదటి గుహ దాటి కిందికి పోగానే చెట్ల కదలికలు, బయట శబ్దాలు ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వినిపించినట్టుగా కొద్దిగా వినిపించాయి. మరికొంచెం కిందికి పోగానే అంతా నిశ్శబ్దంగా చల్లగా ఉంది. ఇంకొంచెం కిందికి పోగానే సముద్రపు అడుగు భాగానికి వెళ్ళినట్లు అనిపించింది. భయంకరమైన నిశ్శబ్దం. రాళ్ల నుంచి మాగుడు వాసన. ఇంకా కిందికి వెళుతున్న కొద్దీ ఆ నిశ్శబ్దంలో ఆయన అడుగుల చప్పుడు ఆయనకే కఠోరంగా వినిపిస్తోంది. ఆ ఖైదీ ఉన్న గది అన్నిటికంటే అడుగున ఉంది. భూమి నుండి పొడవాటి తాటి చెట్టు కన్నా ఇంకా లోతులో ఉందా గది. ఆ అంధకారంలో విరాట్ దీపం పట్టుకొని ఆ గది దగ్గరికి వెళ్ళాడు. ఆ వెలుగులో గుట్టగా పడి ఉన్న ఒక ఆకారం కనిపించింది. ఈ వెలుగుకు కదిలినట్లనిపించింది. ఆ తర్వాత సంకెళ్ల చప్పుడయ్యింది. విరాట్ ఆ ఆకారం మీదికి వంగి, "నువ్వు నన్ను గుర్తించావా?" అని ప్రశ్నించాడు. "మరచిపోతేగా, నిన్నేగా ప్రజలు నా జాతక నిర్ణేతం చేశారు. నా భవిష్యత్తును నా కాళ్ల కిందే నలిపేశావు కదా. నిన్నెట్లా మర్చిపోతాను? నేను ప్రభువును కాను. మహారాజుకు న్యాయానికి సేవకుణ్ణి. న్యాయానికి సేవ చేయడం కోసమే నేనిక్కడికి వచ్చాను." ఖైదీ విషాదంగా విరాట్ వైపే చూస్తూ, "నా నుంచి ఏం కోరుకుంటున్నావు?" అని అడిగాడు. విరాట్ చాలాసేపు మౌనంగా ఉండి, "నా తీర్పు నిన్ను బాధించింది. అలాగే నువ్వు నీ పరుషమైన మాటలతో నా హృదయాన్ని గాయపరిచావు. నా తీర్పు సరైనదో కాదో నాకు తెలియదు. కానీ నీ మాటల్లో కూడా సత్యం ఉంది. తనకు అనుభవం కాని శిక్షను ఇతరులకు విధించకూడదు. ఆ విషయంలో ఇంతవరకు నేను అజ్ఞానినే. అనుభవం ద్వారా సంతోషంగా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఈ శిక్షలో ఉన్న బాధ ఏమిటో నాకు తెలియకుండా కొన్ని వందల మందికి విధించాను. ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాను. తెలుసుకోగలనని నా ఆశ. దాని ద్వారా నా పాపం నుంచి నేను విముక్తిని పొందుతాను" అన్నాడు. ఖైదీ ఆశ్చర్యంతో మౌనంగా ఉండిపోయాడు. అతని సంకెళ్ల ధ్వని తప్ప మరేమీ వినిపించలేదు. "నిన్ను శిక్షించాలని ఇక్కడికి పంపాను. ఆ శిక్ష ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. కొరడా దెబ్బ ఎంత బాధ కలిగిస్తుందో తెలుసుకోవడం కోసం నేనే స్వయంగా అనుభవించాలనుకుంటున్నాను. 1 నెల రోజులు నీకు బదులుగా నేను ఇక్కడ ఉంటాను. అప్పుడే నా తీర్పుల ద్వారా ఇతరులకు నేనెంత బాధ కలిగించానో అర్థం చేసుకోగలను. ఆ తర్వాత నుంచి మాత్రమే మళ్లీ న్యాయపీఠం ఎక్కి తీర్పులిస్తాను. నా నిర్ణయంలో ఎంత బలముందో నాకప్పుడు అర్థమవుతుంది. ఈలోగా నువ్వు స్వేచ్ఛగా బయటకు వెళ్ళు. నీకు తాళం చెవి ఇస్తాను. దాంతో నువ్వు ఈ కారాగారం నుంచి బయటకు వెళ్ళొచ్చు. ఈ గాఢాంధకారం నుంచి బయటపడి వెలుగును చూడొచ్చు. 1 నెల రోజులు నేను నీకు స్వేచ్ఛనిస్తున్నాను. నెల తర్వాత నువ్వు తప్పక తిరిగి వస్తానని నాకు ప్రమాణం చెయ్యి. నువ్వు వస్తేనే నాకు ఈ పాతాళ అంధకారం నుంచి విముక్తి, నా జీవితానికి వెలుగు వస్తాయి" అన్నాడు విరాట్. ఖైదీ నిశ్చేష్టుడై శిలాప్రతిమలా నిలబడిపోయాడు. సంకెళ్ల శబ్దం కూడా అతనికిప్పుడు వినిపించడం లేదు. "ఈ నెల రోజుల పాటు మౌనంగా ఉంటానని, ఎలాంటి దుష్కృత్యాలకు పాల్పడనని నాకు మాటివ్వు. భగవంతుడు అన్నీ గమనిస్తూ ఉంటాడని మరచిపోకు. నీకు నా దుస్తులు, తాళం చెవి ఇస్తాను. ఈ తాళం చెవిని చెరసాల అధికారి ద్వారం చెంత వదిలివెళ్ళు. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నెల రోజులు పూర్తి కాగానే ఈ ఉత్తరాన్ని మహారాజు గారికి ఇవ్వు. అప్పుడు నేను బంధ విముక్తుడనవుతాను. ఇంకా సరైన తీర్పులనిస్తాను. నా మాట ప్రకారం నడుచుకుంటానని నువ్వు పూజించే దేవుని పేరిట ప్రమాణం చెయ్యి" అన్నాడు విరాట్. ఖైదీ ప్రమాణం చేశాడు. ఖైదీ గొంతు పూడుకుపోయి,
మాట సరిగ్గా పెగల్లేదు. అతనికంతా వింతగా ఉంది. విరాట్ అతన్ని బంధవిముక్తుని చేసి తన దుస్తులు అతనికి ఇచ్చి, ఈ దుస్తులు వేసుకో, నీ దుస్తులు నాకివ్వు, ముఖం కనపడనివ్వకు, చెరసాల అధికారి నిన్ను నేననుకుంటాడు, నన్ను ఎవరూ గుర్తించకుండా ఉండేలా నా గడ్డం జుట్టు కత్తిరించు. ఆ ఖైదీ వణుకుతూ అయిష్టంగా విరాట్ చెప్పినట్టు చేశాడు. మారు మాట్లాడకుండా ఆయన చెప్పినట్టు చేశాక ఆయన పాదాల మీద పడి పొగిలి పొగిలి ఏడ్చాడు. ప్రభూ, నా బదులుగా మీరు శిక్ష అనుభవించటం నేను భరించలేను. నేను హంతకుణ్ణి, పాపం చేశాను. మీ తీర్పు సమంజసమైందే. ఒక్క మాట విను, నువ్వు గాని నేను గాని నేరాన్ని సరిచూచి శిక్షను ఖచ్చితంగా నిర్ణయించలేం. ఈ విషయంలో త్వరలోనే నాకు జ్ఞానోదయం అవుతుంది. వెళ్ళు, నువ్వు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చు. వచ్చే పౌర్ణమి రోజున ఈ ఉత్తరాన్ని రాజుగారికి అందించు. ఆయన నన్ను బంధవిముక్తుణ్ణి చేస్తాడు. ఈలోగా నా నిర్ణయాల్లో న్యాయాన్యాయాలను నేను గుర్తించగలుగుతాను. అప్పటి నుంచి నా తీర్పులు న్యాయానికి దూరం కావు. ఇక నువ్వు బయలుదేరు. ఖైదీ మోకరిల్లి భూమిని ముద్దాడి బయలుదేరాడు. తరువాత తలుపులు మూసిన చప్పుడయింది. సొరంగం గుండా దీపం వెలుగు మరొకసారి గోడలపై పడింది. మిగిలిన రాత్రి గాఢ నిశ్శబ్దంలో లీనమైపోయింది. మరునాడు ఉదయం బహిరంగంగా విరాట్ను 100 కొరడా దెబ్బలు కొట్టారు. ఆయననెవరూ గుర్తించలేదు. ఆచ్ఛాదన లేని వీపు మీద మొదటి కొరడా దెబ్బ పడినప్పుడు మాత్రం బాధతో అరిచాడు. తర్వాతి దెబ్బలన్నీ పళ్ల బిగువన భరించాడు. 70వ కొరడా దెబ్బ పడే సమయానికి స్పృహ తప్పి పడిపోయాడు. 100 దెబ్బలు ముగిశాక చచ్చిన జంతువును ఈడ్చుకుపోయినట్టు విరాట్ను అక్కడి నుంచి తీసుకెళ్లి అతని గదిలో పడేశారు. విరాట్కి స్పృహ వచ్చేసరికి చెరసాల గదిలో పడి ఉన్నాడు. ఎర్రటి నిప్పుల కణికలపై పడుకున్నట్టుగా అనిపించింది అతనికి. పాలభాగం చల్లగా ఉంది. మూలికల వాసన వచ్చింది. కళ్ళు కొంచెం తెరిచి చూశాడు. చెరసాల అధికారి భార్య అతని పక్కన ఉంది. ముఖం మీద నీళ్లు చిలకరిస్తోంది. ఆమె కళ్లల్లో తొణికిసలాడుతున్న జాలిని, దయను గమనించాడు. శారీరకంగా బాధను అనుభవిస్తున్న ఆ క్షణంలో కూడా ఎదుటి మనిషిలో కరుణను కలిగించడంలోనే కష్టానికి సాఫల్యం ఉందని విరాట్ గమనించాడు. ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. తన బాధ మరిచిపోయాడు. 2వ రోజుకి తనంతట తాను లేవగలిగి నడవగలిగిన ఓపిక వచ్చింది. ఒక్కో అడుగు వేస్తుంటే ప్రతి అడుగు కింద ఒక నూతన ప్రపంచ నిర్మాణం జరుగుతున్నట్టుగా అనిపించింది. 3వ రోజుకి గాయాలు కొద్దిగా నొప్పి తగ్గాయి. శారీరకంగానూ మానసికంగానూ కాస్త పుంజుకున్నాడు. తర్వాత పెద్దగా కదలకుండా మౌనంగా కూర్చునేవాడు. రాతి పైకప్పు నుంచి పడే నీటి బొట్లు ఆధారంగా గడుస్తున్న కాలాన్ని లెక్కించేవాడు. ఒక మహానిశ్శబ్దం అసంఖ్యాక క్షణాలుగా లిప్తలుగా విడిపోతుంది. అవన్నీ కలిపి రాత్రి పగలుగా అవతరిస్తాయి. మనిషి జీవితము అంతే. వేలాది రాత్రి పగళ్లతో జీవితం గడిచిపోతుంది. వృద్ధాప్యం వచ్చేస్తుంది. విరాట్తో మాట్లాడటానికి ఎవరూ రాలేదు. చుట్టూ ఉన్న గాఢాంధకారం ఆత్మను కూడా ఆవరించినట్లయింది. అయినా ఆయనలో అనేక జ్ఞాపకాల సెలయేళ్లు ప్రవహించడం మొదలైంది. ఆ సెలయేళ్ల నిర్మల జలంతో నిండిన గత స్మృతుల సరోవరంలో అతని జీవితం అంతా ప్రతిబింబించింది. జీవిత సారం అవగతమైంది. శకలాలుగా అనుభవంలోకి వచ్చిన జీవిత సత్యాలు అన్నీ ఏకమై ఒక్కసారిగా సాక్షాత్కరించినట్టయింది. ఈ గాఢాంధకారంలో ఒంటరిగా అలౌకికమైన స్థితిలో రాగద్వేషాలు, మమతానురాగాల నా అనే భావనకు దూరంగా సమాజాన్ని గురించి ఆలోచించినప్పుడు ఎప్పుడూ లేనంత నిర్మలమైపోయింది విరాట్ మనసు. రోజురోజుకు జీవితం పట్ల ఆయన దృక్పథం స్పష్టం కాజొచ్చింది. ఆ అంధకారంలో అనేక విషయాలు స్పష్టమైన రూపుతొడగసాగాయి. ఆయన ఆత్మదృష్టి ముందు వాటి అసలు రూపాలు ఆవిష్కృతమవసాగాయి. ఆత్మావలోకనంతో ఆయనకు
చాలా ఆనందం కలిగింది. ఆ అంధకారంలో, ఏకాంతంలో తనను తాను మర్చిపోయి వివిధ రూపాల్లో విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ విశ్వరూపాన్ని లోతుగా అర్థం చేసుకోసాగాడు. రోజురోజుకు విరాట్ దృష్టి మరింత స్పష్టమవుతోంది. ఆ అంధకారంలోనే అన్ని విషయాలు వాటంతట అవే కొత్త రూపాలు ధరించి విరాట్ జ్ఞాన దృష్టికి దర్శనమిస్తున్నాయి. ఆయన అంతరంగంలోని అన్ని విషయాలు మరింత స్పష్టం కాజొచ్చాయి. ఆత్మావలోకనంతో ఆయనకి చాలా ఆనందం కలిగింది. చీకటిలో తన స్వభావానికి తెలియని ఒంటరితనంలో మానవ సంబంధాలకు దూరంగా ఉండడంతో అనంత రూపాలు కలిగి దివ్యశక్తి ఏమిటో ఆయన మరింత బాగా తెలుసుకోగలిగాడు. ఊహాకల్పిత నిర్మాణాల మధ్య ఆయన స్వేచ్ఛగా, స్వతంత్రంగా విహరించగలుగుతున్నాడు. అయితే కొత్త చిగుళ్లు వేయలేని మోడులాగా గంటలకు గంటలు తాను గాఢాంధకారంలోకి, భూగర్భంలోని నల్లటి రాతి పొరల్లోకి కూరుకుపోతున్నట్టు ఆయనకు అనిపించింది. విరాట్ ఇలా 18 రోజులు తన ఇచ్ఛా ప్రపంచం నుంచి విడివడి ఆత్మావలోకనపు అలౌకికానందంలో మునకలు వేశాడు. తన తప్పిదాలకు ప్రాయశ్చిత్తంగా తాను చేపట్టిన ఖైదీ జీవితం ఆయనకు ఆనందదాయకంగా అనిపించింది. దివ్య జ్ఞానానికి సంబంధించిన శాశ్వత చైతన్యం ముందు పాపాలు, పరిహారాలు వంటివి ఊహా కల్పితాలు, స్వాప్నిక దృశ్యాలు అనిపించింది. కాని 19వ రోజు రాత్రి వచ్చిన ఒక ఆలోచనతో, అంకుశం పోటుతో విలవిలలాడుతూ నిద్ర నుంచి మేల్కొన్నాడు. ఆయన దేహం భయంతో వణికిపోయింది. వాయు ప్రపంచనంలో కొట్టుకునే ఆకుల్లాగా చేతివేళ్లు వణికిపోయాయి. ఆయనను అంతగా వణికించిన ఆ ఆలోచన, ఒకవేళ ఆ ఖైదీ తనను మోసం చేసి నెల తర్వాత తిరిగి రాకపోతే, ప్రమాణాలకు కట్టుబడకపోతే, అసలు తనను మరిచిపోతే, తన శరీరంలో రక్తమాంసాలు ఉడిగిపోయే వరకు, తన నాలుక పిడచగట్టుకుపోయే వరకు ఇక్కడే ఈ కారాగారంలోనే సంవత్సరాల తరబడి ఉండిపోవలసి వస్తుందేమో. ఈ ఆలోచన కలగడంతో ఆయనలో బతకాలన్న కోరిక నాగుపాము వలె పడగవిప్పి అప్పటిదాకా తనను కమ్మిన పొరలన్నింటినీ బద్దలు చేసుకొని బయటకు వచ్చింది. కాలానికి సంబంధించిన చైతన్య ప్రవాహం ఆయన ఆత్మలో ప్రవేశించడం ప్రారంభమైంది. దానితో పాటే భయాలు, ఆశలు, ఐహిక ప్రపంచానికి సంబంధించిన అన్ని ఈతి బాధలు ఆయన ఆత్మను ఆవహించుకోనారంభించాయి. అనంత రూపాల్లో వ్యాప్తమై ఉన్న భగవంతునిపై కూడా దృష్టిని నిలపలేకపోతున్నాడు. తన గురించి మాత్రమే ఆలోచించగలుగుతున్నాడు. ఆయన కళ్ళు వెలుగు కోసం, సూర్యోదయం కోసం తప్పించిపోతున్నాయి. ఆ చీకటి గుహలో కుచించుకుపోయి ఉన్న ఆయన శరీరానికి ఇప్పుడు పరిగెత్తాలని, గంతులు వేయాలని అనిపిస్తోంది. తన భార్య, పిల్లలు, తన ఇల్లు, ఆస్తులు, ఇంకా అనుభవించి ఆనందించవలసిన ప్రాపంచిక ఆకర్షణలకు సంబంధించిన ఆలోచనలతో ఆయన మనస్సు నిండిపోయింది. నిశ్చలంగా ఉన్న చెరువు నీటిలోకి మురికి నీళ్లు ప్రవేశించినట్టు జీవితాంతం చెరసాలలోనే మగ్గవలసి వస్తుందేమో అన్న ఆలోచన ప్రశాంతంగా గడిచిపోతున్న కాలాన్ని క్షణమొక యుగంలా గడిచేలా చేసింది. చెరసాల పైకప్పు నుంచి పడుతున్న నీటి బిందువులు ఇప్పుడు చాలా ఆలస్యంగా, భారంగా పడుతున్నట్టు అనిపించసాగాయి. ఆయన ఆ గుహలో ధైర్యంగా ఉండలేకపోతున్నాడు. ఆ కొండజాతి మనిషి తనను మర్చిపోయి తాను శాశ్వతంగా ఇక్కడే ఈ నిశ్శబ్దంలోనే ఉండిపోవలసి వస్తుందేమోననే ఆలోచన ఆయనలో అశాంతిని రేపింది. పంజరంలో పక్షిలాగా ఆ చిన్న గదిలో అటూ ఇటూ వెర్రిగా తిరిగేవాడు. ఎటూ కదలలేని తనం ఆయనను తీవ్రంగా బాధించేది. ఆ గుహ గోడల్ని తిట్టేవాడు, శపించేవాడు, తనను తాను తిట్టుకునేవాడు, దేవుళ్ళని, మహారాజుని దూషించేవాడు, రక్తం కారుతున్న వేళ్లతో బండరాలను బద్దలు కొట్టే ప్రయత్నం చేసేవాడు. తల వంచి పరుగున వెళ్లి చెరసాల ద్వారానికి తలతో ఢీకొట్టేవాడు. స్పృహ లేకుండా పడిపోయేదాకా అలా మోదుతూనే ఉండేవాడు. మళ్లీ స్పృహ రాగానే లేచి నిలబడి మళ్లీ అదే పని చేసేవాడు. అలా ఎన్నిసార్లు చేశాడో లెక్కలేదు.
19వ రోజు నుంచి పౌర్ణమి వచ్చేదాకా విరాట్ జీవితం భయంకరంగా గడిచింది. ఆహార పానీయాలను సరిగ్గా తీసుకోలేకపోయాడు. ఆయన దేహం ఉద్వేగంతో దహించుకుపోయింది. నీటి బిందువు జారిపడినప్పుడల్లా కాలాన్ని లెక్కించేవాడు. ఆయన దృష్టంతా ఆ రోజు గడిచి మరో రోజు రావడం మీదనే. ఈ ధ్యాసలో పడి కనుబొమ్మలపైన వెంట్రుకలు తెల్లబడడం లాంటి విషయాన్ని ఆయన గమనించలేదు. పౌర్ణమి రోజున బయట నుంచి పెద్ద శబ్దాలు వినిపించి కొద్దిసేపటికి సద్దుమణిగాయి. ఆ తరువాత మెట్ల మీద అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో వచ్చి తలుపు తెరిచారు. గదిలోకి కొద్దిగా వెలుగు వచ్చింది. విరాట్ లేచి చూశాడు. ఆయన ముందు మహారాజు గారు నిలబడి ఉన్నారు. రాజుగారు విరాట్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. మీరు చేసిన పని నాకు తెలిసింది. మా పూర్వీకుల కాలం నాటి చరిత్రలో పేర్కొన్న గొప్ప విషయాల కంటే మీరు చేసిన ఈ పని మహత్తరమైంది. ఈ మహత్కార్యం మా జీవితాలలో ఒక ధృవతారగా వెలుగు చూపుతోంది. బయటకు రండి. సూర్య భగవానుడు మిమ్మల్ని తేజోమయుణ్ణి చేస్తాడు. మహోన్నతులైన మిమ్మల్ని దర్శించుకోవడానికి ప్రజలు బయట ఆనందోత్సాహాలతో ఎదురుచూస్తున్నారు అన్నాడు మహారాజు. మహారాజుతో కలిసి ముందుకు నడిచాడు విరాట్. నెల రోజుల నుంచి వెలుతురు ముఖం చూడనందువలన ఒక్కసారిగా సూర్యకాంతి ముఖం మీద పడేసరికి తట్టుకోలేకపోయాడు. కళ్లకు చేతులు అడ్డం పెట్టుకున్నాడు. సరిగ్గా నడవలేకపోయాడు. తాగిన వాడిలాగా తూలుతూ నడిచాడు. నౌకర్లు ఆసరా ఇచ్చాడు. ప్రజల ముందుకు పోకముందే విరాట్ రాజుతో, మహారాజా, మీరు నన్ను గొప్ప న్యాయమూర్తి అన్నారు. కానీ ఒకరి జీవితంలో మంచి చెడ్డల్ని మరొకరు బేరీజు వేయటం, ఇతరుల గురించి న్యాయ నిర్ణయం చేయటం అన్యాయమని, భయంకరమైన పొరపాటని నాకిప్పుడు అర్థమైంది. నా తీర్పుల వల్ల అనేక మంది దురదృష్టవంతులు ఇంకా ఈ పాతాళ గృహంలో మగ్గుతున్నారు. వాళ్ళెంత బాధలు పడుతున్నారో మొదటిసారిగా నేనిప్పుడు గ్రహించాను. ప్రతీకార ధోరణిలో శిక్షలు అమలు చేసే ఈ చట్టాలే దుర్మార్గమైనవని నేనిప్పుడు గ్రహించాను. ఈ ఖైదీలను విడిచిపెట్టండి. ఆ ప్రజల్ని వెళ్లిపోమనండి. నన్ను కీర్తిస్తూ జయ జయ ధ్వానాలు నన్ను సిగ్గుపడేలా చేస్తున్నాయి. దోషినైన నన్ను వాళ్ళు కీర్తించటం చాలా బాధాకరంగా ఉంది అన్నాడు. మహారాజు గారు సైగ చేయడంతో సేవకులు ప్రజల్ని దూరంగా పంపేశారు. మళ్లీ అంతా నిశ్శబ్దం. అప్పుడు మహారాజు గారు విరాట్నుద్దేశించి, ఇంతవరకు నువ్వు అధిష్ఠించిన న్యాయపీఠం రాజప్రాసాదపు మెట్ల చెంత ఉంది. కాని బాధల అనుభవంతో, సత్యాన్వేషణలో పొందిన జ్ఞానంతో పూర్వం కన్నా నువ్విప్పుడు గొప్ప న్యాయమూర్తివి. కాబట్టి ఇక నుంచి నీ స్థానం నా సింహాసనం పక్కనే. నీ చెంత కూర్చున్నందువల్ల నీ మాటలు విని, నీ తీర్పులు గమనించి మరింత జ్ఞానం పొందుతాను అన్నాడు. మహారాజు గారిని ఏదో అభ్యర్థించబోతున్నందుకు గుర్తుగా రాజుగారి మోకాళ్లను తాకాడు విరాట్. మహారాజా, దయచేసి ఆ ప్రధాన న్యాయాధికారి పదవి నుంచి నాకు విముక్తి ప్రసాదించండి. ఒకళ్ళ గురించి న్యాయ నిర్ణయం చేసే అధికారం మరొకరికి లేదని తెలుసుకున్న తర్వాత ఇక తీర్పులు చెప్పలేను. శిక్షించే అధికారం భగవంతుడిది, మనుషులది కాదు. విధి చేయాల్సిన పనిలో జోక్యం చేసుకునే వాళ్ళెవరైనా నేరం చేస్తున్నట్టే. ఈ పాపాలకు దూరంగా నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను అన్నాడు. సరే, అలాగే చేద్దాం. ప్రధాన న్యాయాధికారిగా బదులు నాకు ప్రధాన సలహాదారుగా ఉండు. యుద్ధం, శాంతి భద్రతలు, పన్నులు మొదలైన విషయాల్లో సలహాలివ్వు. నీ తెలివితేటలతో, జ్ఞానంతో నాకు మార్గనిర్దేశం చెయ్యి. విరాట్ మళ్లీ మహారాజు గారి మోకాళ్లను తాకాడు. దయచేసి మళ్లీ నాకు అధికారం వద్దు. అధికారం క్రియను కోరుతుంది. ఏ క్రియ న్యాయమైంది? విధి నిర్ణయించిన దాన్ని ఏ క్రియ ఎదుర్కొంటుంది? నేను యుద్ధ మంత్రాంగం చేయడం అంటే మృత్యు బీజాలను నాటడమే. నేను ఏది పలికితే అది కార్యరూపం దాలుస్తుంది. నేను చేసే ప్రతి పనికి ఒక ప్రాముఖ్యం ఉంటుంది.
దాని పరిణామం ఏమిటో నాకే తెలియకపోవచ్చు. అన్ని కర్మల నుంచి విముక్తుడై ఒంటరిగా ఉండేవాడే న్యాయబద్ధంగాను జ్ఞానిగాను ఉండగలడు. ఈ ఏకాంతవాసంలో ఒంటరిగా ఉన్నప్పుడే పాపాలకు దూరంగాను జ్ఞానానికి చేరువగాను ఉన్నాను. నేను ఆనందంగా నా ఇంట్లోనే ఉండిపోయేందుకు అనుమతినివ్వండి. భగవంతుడికి సేవలు చేయడం తప్ప ఇతరులకు సేవలు చేయాల్సిన అవసరం లేకుండా పాప విముక్తుడిగా బతకనివ్వండి అన్నాడు వినయంగా. మీ సేవలను వదులుకోవటం నాకు బాధకరమే, కానీ జ్ఞానులతో వాదించే సాహసం ఎవరు చేస్తారు? ఉన్న వ్యక్తుల అభిష్టాలకు విరుద్ధంగా ఎవరేం చేయగలరు? మీ ఇష్ట ప్రకారం బతకటం అత్యుత్తమం. మీ వంటి పాప విముక్తుడైన ఒక వ్యక్తి నా రాజ్యంలో ఉంటున్నాడన్న విషయమే నాకు గర్వకారణం అన్నారు మహారాజు. కారాగార ముఖద్వారం వద్ద వాళ్ళిద్దరూ సెలవు తీసుకున్నారు. సూర్యకాంతి సోకిన గాలి పరిమళాన్ని ఆస్వాదిస్తూ విరాట్ ఒంటరిగా ఇంటివైపు నడిచాడు. అన్ని బాధ్యతల నుంచి విముక్తుడు కావడంతో మనస్సు ఎప్పుడూ లేనంత తేలికగా ఉంది. తాను నడుస్తూ ఉంటే వెనక ఎవరిదో పాదాల చప్పుడు వినిపించింది. వెనుదిరిగి చూశాడు. ఆ కొండజాతి యువకుడే. అతని శిక్షే తాను అనుభవించింది. ఆ యువకుడు విరాట్ పాదముద్రలు పడిన చోట భూమిని ముద్దు పెట్టుకొని భయం భయంగా వచ్చిన దారినే తిరిగి వెళ్లిపోయాడు. విరాట్ చిరునవ్వు నవ్వాడు. చనిపోయిన తన సోదరుడి కళ్ళను చూసినప్పటి నుంచి విరాట్ నవ్వటం ఇదే మొదటిసారి. ప్రసన్న హృదయంతో ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచి విరాట్ జీవితం సంతోషంగా గడిచిపోతూ ఉంది. ఎప్పుడూ భగవద్ధ్యానంలో గడిపేవాడు. ఓ భగవంతుడా, నాకు స్వర్గఛాయలను కాక స్వర్గపు వెలుగుని ప్రసాదించు. నాకీ ప్రపంచంలోని సమస్త ఆనందకర విషయాలను చూపించు. ప్రకృతి తాలూకు మధురమైన అనుభవాల్ని, మధుర జీవన సంగీతాన్ని వినిపించు అని ప్రార్థించేవాడు. పవిత్ర ప్రేమతో తన శరీరాన్ని తానే తడుముకునేవాడు. తన భార్య మృదువైన దేహాన్ని, తన పిల్లల బలిష్టమైన చేతుల్ని నిమిరేవాడు. భగవంతుని ప్రతిరూపం ఆయనకు అందరిలో కనిపించేది. తన హద్దులు దాటి ఇతరుల వ్యక్తిగత జీవితంలోకి జోక్యం చేసుకోవాల్సిన అవసరం రానందుకు ఎంతో ఆనందించేవాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా విజ్ఞాన గ్రంథాల్ని పఠించేవాడు. ధ్యానం, ఆత్మతో ఐక్యం కావటం, దీనుల పట్ల దయ, త్యాగదీక్ష మొదలైన పలు రకాల భక్తి మార్గాల్ని ఆచరించేవాడు. ఎప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు. నౌకర్లతో కూడా చాలా సౌమ్యంగా, ఆత్మీయంగా మాట్లాడేవాడు. విరాట్తో అంతకు ముందు కన్నా ఎక్కువ వినయంగా ఇంట్లో ఉండేవాళ్లంతా ఉండసాగారు. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆయన సాయపడి ఆదుకునేవాడు. బాధల్లో ఉన్న వాళ్ళని ఓదార్చేవాడు. ప్రజలు కూడా ఆయన శుభాన్ని కోరుకునేవాళ్లు. ఇప్పుడు ఆయన్ని ఎవరూ మహాయోధుడని అనుకోవడం లేదు. గొప్ప న్యాయమూర్తి అని భావించడం లేదు. ఇప్పుడు ఆయన అందరికీ ఉత్తమ సలహాదారు. ఇరుగు పొరుగు వాళ్లే కాకుండా ఇతరులు ఎంతో మంది ఆయన సలహా కోసం వచ్చేవాళ్లు. ఆ రాజ్యపు న్యాయాధికారి కాకపోయినా అపరిచితులెందరో తమ మధ్య వివాదాలని పరిష్కరించుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చేవాళ్లు. నిస్సంకోచంగా ఆయన సలహాలను పాటించేవాళ్లు. ఇలా చేయటం ఆయనకి సంతృప్తికరంగా ఉంది. ఆదేశించడం కన్నా సలహాలివ్వటం, తీర్పు చెప్పటం, శిక్షలు వేయడం కన్నా సమస్యను సామరస్యంగా పరిష్కరించటం, రాజీ చేయటం చాలా గొప్పవని ఆయన ఉద్దేశం. పైగా ఇప్పుడు ఒకరి జీవితం మీద పెత్తనం చేయడం గాని, అనేక మంది అదృష్ట దురదృష్టాలను, సుఖ దుఃఖాలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోవడం గాని ఆయన పని కాదు. జీవితంలోని అమూల్య క్షణాలను ఆ విధంగా సంతోషంగా గడుపుతున్నాడు. అలా కొన్ని సంవత్సరాలు ఆనందంగా గడిచాయి. ఏ ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా గడపడం వల్ల చాలా త్వరగా కాలం గడిచినట్టు అనిపించింది. జీవిత సంకుచితత్వాల నుంచి పూర్తిగా బయటపడ్డాడు విరాట్.
కొందరు తగాదా పడి తీర్పు కోసం వచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యపోతుంటాడు. జీవనావకాశాలు ఈ ప్రపంచంలో ఇంత విస్తృతంగా ఉండగా మనుషుల మధ్య ఇన్ని ఘర్షణలెందుకో? అధికారం, పెత్తనం కోసం మనుషులు ఈర్ష్యలతో ఒకరినొకరు ఎందుకు హతమార్చుకుంటున్నారో ఆయనకు అంతుపట్టేది కాదు. ఆయనకు ఇతరుల పట్ల గాని, ఇతరులకు ఆయన పట్ల గాని ఈర్ష్య లేదు. ఆయన నివాసం జీవిత సాగరం మధ్యన ఒక ప్రశాంతమైన దీవిలా ఉంది. కోర్కెల అలలు కాని, తృష్ణ ప్రవాహాలు కాని దానిని తాకడం లేదు. 6 సంవత్సరాలు అలా ప్రశాంతంగా గడిచాక ఓ రోజు సాయంత్రం ఆయన పడుకొని ఉన్నప్పుడు పెద్దగా అరుపులు, కొరడా దెబ్బల శబ్దం, ఒక మనిషి ఆక్రందన వినిపించాయి. విరాట్ లేచి చూశాడు. తన కుమారుడు ఒక బానిసను కొరడాతో కొడుతున్నాడు. బానిసను బలవంతంగా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కొరడాతో కొడుతుంటే ఆ దెబ్బలకు బానిస శరీరం రక్తం చిమ్ముతోంది. ఆ బానిస విరాట్ వైపు చూశాడు. తను హత్య చేసిన తన సోదరుడి కళ్ళు తనని చూస్తున్నట్టు అనిపించింది. త్వరగా ముందుకు వచ్చి కొరడాతో కొట్టబోతున్న కొడుకు చేతిని పట్టుకుని ఆపాడు. ఎందుకు కొడుతున్నావని ప్రశ్నించాడు. వాడు చెప్పిన దాన్ని బట్టి విరాట్కి అర్థమైంది ఏమిటంటే, ఈ బానిస రోజు కొండచెలవ నుంచి కొయ్య బకెట్ల కావిడితో నీళ్లు మోసుకొచ్చి ఇంట్లో నీళ్ల తొట్లు నింపాలి. రోజంతా అదే పని అతనికి. అయితే మిట్ట మధ్యాహ్నం వేళ వడదెబ్బకు తట్టుకోలేక అలసిపోయి చాలా ఆలస్యంగా నీళ్ల కావిడి మోసుకొచ్చేవాడు. అట్లా ఆలస్యంగా వచ్చినప్పుడల్లా అతన్ని దండించేవాళ్లు. అయితే నిన్న ఆలస్యంగా వచ్చాడని విపరీతంగా కొట్టడం వల్ల అతని ఇంటి నుంచి పారిపోయాడు. పారిపోయిన విషయం తెలుసుకున్న విరాట్ కొడుకులు గుర్రాల మీద వెంటాడి నది దగ్గర అతన్ని పట్టుకోగలిగారు. ఆ బానిసను తాళ్లతో కట్టేసి ఆ తాడుని ఒక గుర్రపు జీనుకు కట్టి ఈడ్చుకు వచ్చారు. అతని కాళ్లంతా రక్తం కారుతున్నాయి. ఆ బానిస మళ్లీ పారిపోయే ప్రయత్నం చేయకుండా ఈ బానిసను చూసి మిగిలిన బానిసలు అలాంటి పని చేయకుండా అందరికీ భీతి గొలిపేలా కఠినంగా అతన్ని శిక్షిస్తున్నారు. విరాట్ ఆ బానిస వంక చూశాడు. బలిపశువు కసాయివాడి వైపు దీనంగా చూసినట్టుందా చూపు. తాను ఒకప్పుడు ఎదుర్కొన్న భయానక పరిస్థితి అది. ఆ మనిషిని వదిలేయండి, శిక్షించింది చాలు అన్నాడు కొడుకులతో. ఆ బానిస విరాట్ ముందుకొచ్చి అతని పాదాల దగ్గర భూమిని ముద్దు పెట్టుకున్నాడు. జీవితంలో మొదటిసారిగా తండ్రి మీద కోపంతో విరాట్ కొడుకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. విరాట్ కూడా తన గదికి వచ్చేశాడు. చల్లని నీళ్లతో ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కున్నాడు. చల్లటి నీటి స్పర్శ తగలగానే తానేమి చేస్తున్నది అకస్మాత్తుగా బోధపడింది విరాట్కి. చెరసాల నుంచి విడుదలైన తర్వాత మొట్టమొదటిసారి ఇతరుల విషయంలో జోక్యం చేసుకుని తీర్పు ఇచ్చాడు. ఆ రాత్రి విరాట్కి నిద్ర పట్టలేదు. ఈ 6 సంవత్సరాలలో ఆయనకు నిద్ర దూరమైన రాత్రి అదే. ఆ చీకట్లో ఆయన అలా కళ్ళు తెరిచి పడుకొని శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆ చీకటిలోనే విరాట్కు బానిస బెదురు చూపులు, తన చేతిలో చనిపోయిన అన్న క్రోధపు చూపులు, కొడుకుల ద్వేషపు చూపులు కళ్ల ముందు కనిపించాయి. తన కొడుకులు ఆ బానిస పట్ల అంత అన్యాయంగా ఎట్లా ప్రవర్తించగలిగారని పదే పదే తనను తాను ప్రశ్నించుకున్నాడు. పనిని నిర్లక్ష్యం చేశాడనే నెపంతో బానిస రక్తం చిందించి ఇంటిని అపవిత్రం చేశారు. చిన్న పొరపాటు చేసినందుకు సాటి వ్యక్తిని అంత క్రూరంగా ఎట్లా కొట్టగలిగారు? తన ఇంట్లో జరిగిన ఈ తప్పుకి కొరడా దెబ్బలు తిన్నదానికన్నా ఎక్కువ బాధ కలిగింది విరాట్కి. ఆ రోజు సాయంత్రం జరిగిన సంఘటనలో శిక్షించబడింది ఉన్నత వంశస్థుడు కాదు, ఒక బానిస. రాజశాసనం ప్రకారం పుట్టుక నుంచి ఎవరో ఒక యజమాని ఆధీనంలో ఉండే జీవమున్న శరీరం పేరే బానిస. మనుషులంతా భగవంతుని ప్రతిరూపాలైతే కొందరు మనుషుల్ని బానిసల్ని చేసే రాజశాసనం భగవంతుని దృష్టిలో న్యాయసమ్మతమేనా? ఒక బానిసని హింసించినవాడు, అతని జీవితాన్ని నాశనం చేసినవాడు భగవంతుని ముందు
నిర్దోషి కాగలడా? దీని గురించి ఋషులేమైనా చెప్పారేమో చూద్దామని పక్క మీద నుంచి లేచి దీపం వెలిగించాడు. తాళపత్ర గ్రంథాలు ముందేసుకున్నాడు. కులం, సంపదల కారణంగా మనిషికి మధ్య భేదాలుండటం ఆ గ్రంథాల్లో కనిపించింది. చాలాసేపు ఆలోచిస్తూ గడిపాడు. ఆ తరువాత దేవుని ముందు మోకరిల్లి, వివిధ రూపాలలో జగమంతటా వ్యాపించి ఉన్న ఓ భగవంతుడా, ఎప్పటికప్పుడు నా తప్పుల్ని ఎత్తిచూపి సన్మార్గాన నడిపించడానికి నీ దూతలు వివిధ రూపాల్లో నా జీవన మార్గంలో ఎదురవుతున్నారు. చనిపోయిన నా సోదరుని కళ్ళల్లో నీ దూతను గుర్తించగల శక్తిని నాకు ప్రసాదించు. నేను నా జీవితాన్ని పవిత్రం చేసుకుని పాపాలకు దూరంగా బతికేలా చెయ్యి అని ప్రార్థించాడు. విరాట్ ముఖంలో మళ్లీ వెలుగొచ్చింది. ఆయన కళ్ళల్లోని విచారం తొలగిపోయింది. ఆకాశంలో మినుకుమినుకుమంటూ ప్రకాశిస్తూ ఆహ్వానించే నక్షత్రాల్ని, తొలి సంధ్యకు ముందు వీచే పరిశుద్ధ పవనాల్లోని తాజాదనపు ఆనందాన్ని అనుభవించడానికి ఇంటి ముందు నుంచి బయటకు వెళ్ళాడు. తోటగుండా ప్రయాణించి నది వద్దకు చేరుకున్నాడు. సూర్యోదయం కాగానే పవిత్ర నదీ ప్రవాహంలో మునకలు వేశాడు. స్నానమయ్యాక ఉదయం జరిగే దైవ ప్రార్థనల్లో కుటుంబ సభ్యులందరితో కలిసి పాల్గొనడానికి త్వరగా ఇంటికి బయలుదేరాడు. చిరునవ్వుతో అందరినీ పలుకరించాడు. స్త్రీలను అక్కడి నుంచి వెళ్లిపోమని సైగ చేశాడు. ఆ తరువాత కొడుకులతో ఇలా చెప్పాడు: పవిత్రంగా, పాపాలకు దూరంగా జీవితాన్ని గడపడానికి ఇన్నేళ్ల నుంచి నేను తాపత్రయపడుతున్న విషయం మీకు తెలుసు. నేను ఉంటున్న ఈ నేల మీద నిన్న రక్తం చిందింది. ఆ రక్తం ఒక సజీవ వ్యక్తిది. ఆ రక్తం చిందించిన అపరాధం నుంచి నేను బయటపడాలని, నా ఇంట్లో జరిగిన దారుణానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకుంటున్నాను. చిన్న అపరాధానికి క్రూరంగా దండన పొందిన ఆ బానిస ఈ క్షణం నుంచి బంధ విముక్తుడవుతాడు. భగవంతుడి ముందు జరిగే పాపపుణ్యాల విచారణలో మీపై, నాపై నేరారోపణ చేయకుండా ఉండేందుకైనా అతన్ని వదిలేయండి. తనకిష్టమున్న చోటికి అతడు పోతాడు అన్నాడు. కొడుకులంతా మౌనంగా ఉండిపోయారు. అది నిరసనతో కూడిన మౌనమని విరాట్కి అర్థమయ్యింది. మీరు సమాధానం చెప్పడం లేదు. మీరేం చెబుతారో వినకుండా మీ అభిష్టానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించాలనుకోవడం లేదు. మీరొక అపరాధికి స్వేచ్ఛ ఇవ్వాలనుకుంటున్నారు. శిక్షించడానికి బదులు బహుకరించాలనుకుంటున్నారు. మన ఇంట్లో చాలా మంది సేవకులున్నారు కాబట్టి ఒకడు పోతే నష్టం లేదు. కానీ వాణ్ణి చూసి రేపు ఇంకొకడు పారిపోతాడు. మిగిలిన వాళ్ళు కూడా పోతామంటే ఎలా ఆపగలం అన్నాడు పెద్ద కొడుకు. వాళ్ళు వెళ్లిపోవాలనుకుంటే నేను అడ్డుపడను. వాళ్లను వెళ్లనిస్తాను. నేను మరొకరి జీవిత నిర్ణేతను కాను. మరొకరి జీవితాలను నిర్దేశించేవాడు అపరాధి. మీరు రాజశాసన నిబంధనల్ని బలహీనపరుస్తున్నారు. ఈ భూమి మనదైనట్టు, ఈ భూమిపై పెరిగే చెట్లు మనవైనట్టు, వాటికి కాసే కాయలు మనవైనట్టు ఈ బానిసలు మన ఆస్తి. వాళ్ళు మీకు సేవ చేసినంత కాలం వాళ్ళు మీకు చెందుతారు, మీరు వాళ్లకు చెందుతారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి పరంపరగా వస్తున్న ఈ సంప్రదాయాల్లో మీరు జోక్యం చేసుకుంటున్నారు. బానిస అతని సొంత జీవితానికి యజమాని కాడు, మరొక యజమానికి అతడు సేవకుడు అన్నాడు రెండవ కుమారుడు. భగవంతుడు మనకు ప్రసాదించిన ఒక హక్కు జీవించటం. ఆ అధికారం అందరికీ ఉంది. మీరు నాకు బాగానే బోధించారు. నేను పాపాల నుంచి దూరంగా బతుకుతున్నాననే భ్రమలో ఉన్నాను. కానీ నేను ఇన్ని సంవత్సరాలుగా ఇతరుల జీవితాల్ని శాసిస్తూనే ఉన్నాను. ఇప్పుడు నాకు చక్కగా అర్థమవుతుంది. సరైన వ్యక్తి ఎవరు మనుషుల్ని మృగాలుగా మార్చడు. నేను బానిసలందరినీ విడుదల చేస్తాను. వాళ్ళ విషయంలో పాపానికి దూరంగా ఉంటాను. కొడుకుల కనుబొమ్మలు కోపంతో ముడిపడ్డాయి. పొలాలు ఎండిపోకుండా నీళ్ళెవరు పెడతారు? పశువుల్ని ఎవరు మేపుకొస్తారు? మీ పిచ్చి ఆలోచనల వల్ల మేమిక నుంచి సేవకులుగా మారాలా? మీ జీవితంలో ఏనాడైనా ఇంట్లో చిన్న పనైనా చేశారా? అటు వస్తువు తీసి ఇటు పెట్టారా? ఇతరుల శ్రమ మీద ఆధారపడే మీ జీవితం ఇంత సుఖంగా నడుస్తోందని మీరు ఏనాడూ ఆలోచించలేదు. మీరు పడుకునే మంచాలు, పరుపులు ఇతరులు చేసినవే. మీరు నిద్రపోయే వరకు మీకు పంకా విసిరేది,
ఒక బానిసే. ఈ రోజు మీరు అకస్మాత్తుగా బానిసలందర్నీ పంపించేస్తున్నారంటే మీ రక్తం పంచుకు పుట్టిన కొడుకులు ఆ పనులన్నీ చెయ్యాలనేగా. ఆ ఎద్దులను కూడా వదిలేయండి. వాటికి మాత్రం నొప్పి కలిగించటం ఎందుకు? వాటికి బదులుగా మేమే కాడిలాగి పొలం దున్నుతాము. మనుషులకు మాదిరే మాటలు రాని ఈ పశువులకు కూడా భగవంతుడు జీవితాన్ని ఇచ్చాడు కదా. మీరొకటి గుర్తుంచుకోండి, బలప్రయోగం మీద ఆధారపడి ప్రపంచం నడుస్తోంది. భూమిపై కూడా బలప్రయోగం చేయకపోతే, అంటే దున్నకపోతే భూమి కూడా పంటలనివ్వదు. బలప్రయోగానికి దూరంగా మనం ఉండలేం అంటూ పెద్ద కొడుకు గట్టిగా వాదించాడు. కానీ నేను దూరంగా ఉంటాను. బలం ఏ రకంగానూ సరైంది కాదు. నేను నా జీవితాన్ని ధర్మపథంలో నడుపుకుంటాను. నాది అని దేని గురించైనా చెప్పుకుంటున్నారంటే అది మీ బలం వల్లనే మీదిగా ఉంది. మనిషి కావచ్చు, పశువు కావచ్చు, భూమి కావచ్చు, వీటిపై అధికారం వల్లనే మీకు బలం లభిస్తుంది. మీరు యజమాని అయినప్పుడు మీరు బలం కలిగి ఉండడం కూడా అవసరం. చేతిలో అధికారం ఉన్నవాడు మనుషుల విధికి లోబడి ఉంటాడు. కానీ పాపం చేయాల్సిన అవసరం కలిగించే అన్నిటి నుంచి నేను దూరంగా ఉంటాను. అందుకే బానిసలందర్నీ విముక్తుల్ని చేయండి. మీకు అవసరమైన పనులన్నీ మీరే స్వయంగా చేసుకోండి. కొడుకులు కోపాన్ని బలవంతంగా దిగమింగుకున్నారు. పెద్ద కొడుకు మళ్ళీ అందుకున్నాడు. మీరే చెప్పారు ఇతరుల అభిష్టాలపై ఆంక్షలు పెట్టనని, పాపం చుట్టుకుంటుందని. భయపడి బానిసల్ని శాసించరు. మరి అది చెయ్యి ఇది చెయ్యొద్దు అని మమ్మల్ని ఎందుకు శాసిస్తున్నారు? మా జీవితాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? మానవ దృష్టిలో కానీ భగవంతుని దృష్టిలో కానీ మీరు చేసేది ఏ విధంగా సమంజసమో చెప్పండి. విరాట్ చాలాసేపు మౌనం వహించాడు. తలపైకెత్తి కొడుకుల వంక చూశాడు. వాళ్ళ కళ్ళల్లో అత్యాశ తొణికిసలాడుతోంది. విరాట్ మనసు ఆర్ద్రమైంది. సున్నితంగా చెప్పాడు, మీరు నాకు పాఠం నేర్పారు. మిమ్మల్ని ఏదో విధంగా అడ్డుకోవడం నా ఉద్దేశం కాదు. ఇంటిని సంపదను మీరే తీసుకోండి. ఎవరికి ఏవేవి అవసరమో ఆ విధంగా పంచుకోండి. వాటిలో నాకు ఏ భాగము వద్దు. వాటితో వచ్చే పాపము వద్దు. శాసించేవాడు ఇతరుల స్వాతంత్రాన్ని అణచివేస్తాడని మీరు చెప్పింది నిజమే. కానీ తన ఆత్మనే బానిసను చేసుకోవడం అనేది అన్నింటికన్నా నీచమైనది. పాపాలకి దూరంగా ఎవరు బతకాలనుకుంటారో వాళ్ళు ఇంటి యాజమాన్యం నుంచి, ఇతరుల జీవితాన్ని నడిపించే బాధ్యతల నుంచి దూరంగా ఉండాలి. ఇతరుల శ్రమపై ఆధారపడి బతకకూడదు. స్త్రీలతో భోగ విలాసాలకు, ఆనందంతో వచ్చే సోమరితనానికి దూరంగా ఉండాలి. ఒంటరిగా బ్రతికే వ్యక్తే భగవంతుడికి దగ్గరగా ఉంటాడు. శ్రమించేవాడికే భగవంతుని ఉనికి తెలుస్తుంది. పేదరికానికే భగవంతుని విశ్వరూపం గోచరిస్తుంది. కనిపించే ఈ ఆస్తిపాస్తుల కంటే కనిపించని ఆ భగవంతుడికి దగ్గరగా ఉండడమే నాకిష్టం. పాపాలకు దూరంగా బతకాలనేదే నా కోరిక. ఆస్తిపాస్తులు అన్నీ తీసుకోండి, శాంతియుతంగా వాటిని పంచుకోండి అంటూ విరాట్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఆయన కొడుకులందరూ ఆశ్చర్యంతో అలాగే నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. వాళ్ళ ఆశ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ లోపల చాలా సిగ్గుపడ్డారు. చీకటి పడగానే ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి విరాట్ అంతా సిద్ధం చేసుకున్నాడు. ఒక చేతికర్ర, భిక్షపాత్ర, చెట్లు కొట్టే గొడ్డలి, తినడానికి కొద్దిగా పళ్ళు, సిద్ధుల సూక్తులున్న తాళపత్ర గ్రంథాలు కొన్ని సర్దుకున్నాడు. దోవతిని మోకాళ్లపైకి ఎగగట్టాడు. భార్యతో, కొడుకులతో, కుటుంబ సభ్యులెవరితోనూ చెప్పకుండానే, వాళ్ళ దగ్గర వీడుకోలు తీసుకోకుండానే బయలుదేరాడు. రాత్రంతా నడిచాడు. తెల్లవారుజాముకి ఒక నదీ తీరానికి చేరుకున్నాడు. సోదరుని హత్యతో బీతిల్లి ఖడ్గాని వదిలేసిన ప్రదేశమది. విరాట్లో సత్యాన్వేషణ బీజాన్ని నాటిన నదీ తీరమది. ఆ రేవు దాటి నదికి అవతలి తీరాన్ని కొంత దూరం ముందుకు నడిచాడు. అక్కడ మనిషి మసలని, ఎప్పుడూ సాగులోకి రాని నిర్జన ప్రదేశం కనిపించింది. సూర్యోదయం అయ్యేసరికి ఒక చోటుకి చేరుకున్నాడు. అక్కడ పిడుగుపడి ఒక పెద్ద మామిడి చెట్టు కాలిపోయి ఉంది.
ఆ మంటకు ఆ చెట్టు చుట్టుపట్ల కొంతమేర అడవి కూడా కాలిపోయి తెరపిగా ఉంది. అక్కడ నదీ ప్రవాహం కాస్త వంపు తిరిగి ప్రశాంతంగా ప్రవహిస్తోంది. పక్షులు అసంఖ్యాకంగా ఆ నదిలో నిర్భయంగా నీళ్లు తాగుతున్నాయి. ఎదురుగా సుందర నదీ ప్రవాహం, వెనక దట్టమైన చెట్ల చల్లని నీడ. పిడుగుపాటుకు కాలిపోయిన చోట అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలు ఇప్పుడిప్పుడే మొలుస్తున్నాయి. మనోహరంగా ఉన్న ఆ ప్రాంతాన్ని చూసి విరాట్ అక్కడ ఒక కుటీరాన్ని నిర్మించుకోవాలనుకున్నాడు. తన శేష జీవితాన్ని తన వాళ్లకు దూరంగా పాప విముక్తుడై ధ్యానంలో గడుపుకోవాలని నిశ్చయించుకున్నాడు. శ్రమ చేయటం అంతకు ముందు అలవాటు లేనందువల్ల కుటీరం నిర్మించుకోవడానికి 5 రోజులు పట్టింది. కుటీరం నిర్మించుకున్నాక కూడా ఆయనకు రోజంతా పని ఉండేది. తినడానికి పండ్లు ఫలాలు వెతుక్కోవలసి వచ్చేది. కుటీరం చుట్టూతా పుట్టుకొచ్చే గడ్డి మొక్కల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవాడు. ఆకలి కొన్న చిరుతపులులు రాత్రులు అడవిలో తిరుగుతూ ఉంటాయి. వాటి నుంచి రక్షణ పొందడం కోసం కుటీరం చుట్టూతా ముళ్ల కంచె ఏర్పాటు చేసుకున్నాడు. విరాట్ అడవిలోకి వచ్చాక మరో మనిషి మాట కూడా వినపడలేదు. ఆయన ఏకాగ్రతకు భంగం కలగలేదు. నదీ ప్రవాహంలాగా కాలం కూడా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంది. కొత్తగా వచ్చిన వ్యక్తి ప్రశాంతంగా తన పనులు తాను చేసుకోవడం చూసి ఆయన వల్ల ప్రమాదం ఏమీ లేదని భావించాయి అక్కడి పక్షులు. కొద్ది రోజుల్లోనే విరాట్ కుటీరం కప్పుపై నిర్భయంగా పక్షులు గూళ్లు కట్టుకోసాగాయి. వాటికి విరాట్ అప్పుడప్పుడు బాగా పండిన పళ్ళు గింజలు ఆహారంగా పెడుతుండేవాడు. నెమ్మదిగా విరాట్కు పక్షులకు మధ్య స్నేహం కుదిరింది. ఆయన పిలిస్తే చాలు పక్షులు ఎక్కడెక్కడి చెట్ల నుంచో వచ్చి ఆయన ముంగిట వాలేవి. విరాట్ వాటితో ఆడుకునేవాడు. అవి కూడా భయపడకుండా ఆయనకు దొరికేవి. అడవిలో ఒకరోజు ఒక కోతిపిల్ల కాలు విరగ్గొట్టుకుని పసిబిడ్డలాగా రోదిస్తూ ఉండడం విరాట్ చూశాడు. దాన్ని ఎత్తుకుని కుటీరానికి తీసుకొచ్చాడు. దాని బాగోగులు చూస్తూ త్వరలో నయమయ్యేలా చేశాడు. ఆ తర్వాత అది పెంపుడు జంతువులా కుటీరంలో ఉండిపోయింది. సరదాగా విరాట్ ని అనుకరించేది. ఆయన ఏ పని చేస్తే అది అలాగే చేసేది. విరాట్ పట్ల చాలా విశ్వాసపాత్రంగా మెలిగేది. అలా అలా ఆయన చుట్టూ పశుపక్షాదులు చాలా చేరాయి. అయితే జంతువుల్లో మనుషుల కన్నా ఎక్కువగా హింసా ప్రవృత్తి చెడు ఉంటాయన్న విషయం ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. మొసళ్ళు పోట్లాడుకొని ఒకదానికొకటి క్రోధంతో ఎలా తరుముకుంటాయో చూశాడు. పక్షులు నదిలో చేపలు వేటాడే పద్ధతి, పాములు చుట్టలు చుట్టుకొని పడుకొని ఉండి హఠాత్తుగా పక్షుల్ని ఎలా పట్టుకుంటాయో చూశాడు. ఇలాంటివన్నీ ఆయన నిత్యం గమనిస్తూ ఉండేవాడు. ప్రకృతి ప్రళయశక్తి ప్రపంచాన్ని విధ్వంసక సంకెళ్ల క్రమంతో బంధించింది. ఈ నియమంలో సత్యాన్ని ఆయన అంగీకరించాడు. కానీ ఆ సంఘర్షణల్లో పాల్గొనక ప్రేక్షకుడిగా ఉండిపోవటం ఆయనకు సంతోషం కలిగించింది. విరాట్ మరో మనిషి ముఖం చూసి దాదాపు 2 సంవత్సరాలైంది. ఒకరోజు ఓ వేటగాడు ఏనుగును తరుముకుంటూ నదికి ఆవలి ఒడ్డున అది నీళ్లు తాగుతున్న ప్రదేశానికి వచ్చాడు. అప్పుడొక అద్భుత దృశ్యం ఆ వేటగాని కళ్ళబడింది. అది సూర్యాస్తమయ సమయం. ఒక గడ్డం నెరిసిన మనిషి కుటీరం ముందు కూర్చుని ఉన్నాడు. సూర్యుని పసిడి కిరణాల కాంతి అతని శరీరం మీద పడి మెరుస్తోంది. పక్షులు ఆయన తల మీద భుజాల మీద వాలుతూ లేస్తూ ఆయనతో ఆడుకుంటున్నాయి. ఒక కోతి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని రాయితో కాయలు పగలగొట్టి గింజలు ఆయనకు అందిస్తోంది. కాని ఆయన మాత్రం రంగురంగుల చిలుకలు చెట్ల కొమ్మల్లో ఆడుకోవడం చూస్తున్నాడు. ఆయన సైగ చేయగానే అవన్నీ పసిడి మేఘాకారంలో నాట్యం చేస్తున్నట్టుగా ఎగిరి వచ్చి ఆయన చేతి మీద వాలాయి. ఆ దృశ్యం చూశాక తానొక మహాత్ముని దర్శించినట్టుగా వేటగాడు భావించాడు. ఆయనతో పశువులు మానవ భాషలో మాట్లాడతాయి. ఆయన పాదాల కింద పుష్పాలు వికసిస్తాయి. ఆయన పెదాలతో నక్షత్రాలను తెంపగలడు. ఒక ఊదు ఊది చంద్రుణ్ణి ఆకాశం నుంచి ఎగరగొట్టగలడు అనిపించింది అతనికి. తాను వచ్చిన పని మరచిపోయి తాను చూసింది
పట్నంలో వాళ్ళందరికీ చెప్పడం కోసం వేటగాడు పట్నం వైపు పరుగు తీశాడు. మరునాటి ఉదయమించే ఈ వింతను చూసేందుకు నది అవతలి గట్టుకు జనం గుంపులు గుంపులుగా రాసాగారు. పోను పోను గుంపు పెరగసాగింది. చివరికి గుంపులో ఒకతను విరాట్ని గుర్తించాడు. త్వరలోనే ఈ వార్త విస్తృతంగా వ్యాపించింది. విరాట్ లాంటి సహాయకుణ్ణి కోల్పోయినందుకు చింతిస్తున్న రాజుగారికి కూడా ఈ వార్త తెలిసింది. మహారాజు గారు వెంటనే పరివారంతో సహా బయలుదేరారు. విరాట్ కుటీరాన్ని చేరుకోగానే రాజుగారు దిగడానికి తివాచి పరిచారు. తపస్విలా ఉన్న విరాట్ దగ్గరకు రాజుగారు వెళ్లారు. 2 సంవత్సరాలుగా విరాట్ మనిషి మాట విని ఎరుగడు. తను మాట్లాడలేదు. అతి కష్టం మీద రాజుగారిని అభినందించాడు. రాజుగారితో ప్రజలు ఎలా నమస్కరిస్తారో కూడా ఆయన మర్చిపోయాడు. మొత్తానికి మాటలు కూర్చుకొని, మహారాజా, మీ రాక శుభప్రదమగుగాక అన్నాడు. మహారాజు గారు ఆయన్ని హృదయానికి హత్తుకున్నారు. మీరు పరిపూర్ణ మానవుడిగా రూపొందుతున్న క్రమాన్ని అనేక సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను. మీలోని అసాధారణ అద్భుత ధర్మపరాయణత్వాన్ని దర్శించుకోవడానికి వచ్చాను. మహోన్నత వ్యక్తి ఎలా జీవిస్తారో నేను కూడా నేర్చుకుంటాను అన్నాడు. విరాట్ నమస్కరించాడు. ఏకాంతవాసం చేసేవాడు తనకు తాను తప్ప ఇతరులకేమీ బోధించలేడు. నేను చేస్తున్న పని వివేకమైందో కాదో నాకు తెలియదు. ఇప్పుడు నేను అనుభవిస్తున్నది ఆనందమో కాదో కూడా నాకు తెలియదు. నేనేమీ సలహాలు ఇవ్వలేను. నేనేమీ బోధించనూ లేను. ఆత్మజ్ఞానానికి ప్రపంచ జ్ఞానానికి చాలా తేడా ఉంది. జ్ఞాని ఎలా జీవిస్తాడో గమనించి కొంత నేర్చుకోవచ్చు. మిమ్మల్ని చూస్తున్నప్పటి నుంచి ఒక అలౌకికమైన ఆనందంతో నా మనస్సు నిండిపోయింది. అంతకన్నా నాకేం అక్కర్లేదు. నా రాజ్యంలో మీకోసం నేను చేయాల్సింది ఏమైనా ఉందా? మీ వాళ్ళకేమైనా సందేశం పంపుతారా? మహారాజా, నా అనేది ప్రత్యేకంగా నాకేమీ లేదు. ఈ ప్రపంచమంతా నాదే. అందరి ఇళ్లతో పాటు నాకు ఒక ఇల్లుందని, అందరి పిల్లలతో పాటు నాకు పిల్లలున్నారనే విషయమే నేను మరచిపోయాను. ఇల్లు లేని వాడికి ప్రపంచమంతా తన ఇల్లే. జీవిత బంధనాల్ని తెంచుకున్న వాడికే నిజమైన జీవితం లభిస్తుంది. నిష్కపటికి అంతా శాంతే. ఈ భూమి మీద నా జీవితాన్ని పాపాలకు దూరంగా గడపాలనేదే నా ఏకైక కోరిక అన్నాడు విరాట్. సెలవు తీసుకుంటాను. నీ ప్రార్థనలో నన్ను కూడా తలుచుకో అన్నారు మహారాజు. నేను భగవంతుని తలుచుకుంటాను. ఆ విధంగానే మిమ్ముల్ని, ఈ భూమి మీద నివసిస్తున్న పరమాత్మ స్వరూపులైన వాళ్ళందరినీ తలుచుకుంటాను. మహారాజు గారు పరివారంతో బయలుదేరారు. విరాట్ పేరు ప్రతిష్టలు మళ్లీ రాజ్యమంతా పాకిపోయాయి. కుగ్రామాలకు, సముద్ర తీరాన గుడిసెలు వేసుకుని ఉండేవాళ్లకు కూడా ఇంటిని విడిచి, సర్వ సంపదలను త్యజించి ధ్యానంతో జీవితం గడుపుతున్న ఈ తపస్వి గురించి తెలిసిపోయింది. ఏకాంతవాస ధృవతార అనే పేరుతో ఆయన ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. దేవాలయాల్లో పూజారులు కూడా విరాట్ ని కీర్తించేవారు. మహారాజు గారు కూడా విరాట్ ఔన్నత్యం గురించి సేవకులకు చెప్పేవారు. న్యాయాధికారులు తీర్పు చెప్పే ముందు భగవంతునికి జీవితం అంకితం చేసిన సర్వజ్ఞాని విరాట్ తీర్పు వలె నా తీర్పు ఉండేలా భగవంతుడు అనుగ్రహించుగాక అనేవారు. కాలం గడిచే కొద్దీ తమ జీవన విధానం సక్రమంగా లేదని భావించిన వాళ్ళు, రోజువారీ జీవితంలో తాము చేస్తున్న పాపకర్మలకు పశ్చాత్తాపపడిన వాళ్ళు, జీవితం నిస్సారంగా తోచిన వాళ్ళు విరాట్ ని ఆదర్శంగా తీసుకుని ఇల్లు వాకిలి వదిలి సంపదల్ని త్యజించి శేష జీవితాన్ని భగవంతుని సేవలో గడపడానికి అడవులకొచ్చి విరాట్ లాగే కుటీరాలు నిర్మించుకోసాగారు. స్వయంగా ఆచరించి చూపడమంత ఉత్తమమైన పని ఈ భూమి మీద మరొకటి లేదు. ప్రతి మంచి పని ఇతరులలో మంచి పనులు చేయాలనే కోర్కెను రేకెత్తిస్తుంది. ఆ కోర్కె ఇప్పుడు కలల నుంచి తట్టిలేపి కార్యాచరణకు పురికొల్పింది. ఈ జ్ఞానోదయం కలిగిన వాళ్ళందరికీ తామెంత నిస్సారంగా జీవితాలను గడుపుతున్నామో అర్థమయ్యింది. తమ చేతులెంత రక్తసిక్తమయ్యాయో
పాపాలతో తమ ఆత్మలెలా కళంకితమయ్యాయో అవగతమవసాగింది. వాళ్ళంతా ఏకాంతవాసానికి పోసాగారు. జీవించడానికి కావలసిన పళ్ళు నీళ్లు లాంటివి లభిస్తే తృప్తి పడసాగారు. వీళ్ళు పండ్ల కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు మరో సర్వసంగ పరిత్యాగి ఎదురైనా పలకరించుకునేవాళ్లు కాదు. దానివల్ల కొత్త బంధాలు ఏర్పడతాయేమోనని భయపడేవాళ్లు. అయితే హృదయపూర్వకంగా చిరునవ్వు నవ్వేవాళ్లు. వాళ్ళ హృదయాలు ప్రశాంతంగా అభినందించుకునేవి. ఆ అడవిని గురించి ప్రజలు మాట్లాడుకునేటప్పుడు అక్కడ సాధువులు మహాత్ములు ఉంటారని చెప్పుకునేవారు. వేటతో ఆ పవిత్ర ప్రాంతం కలుషితమవుతుందనే భయంతో వేటగాళ్లెవ్వరూ ఆ దరిదాపులకు కూడా వచ్చేవాళ్లు కాదు. ఒకరోజు ఉదయం విరాట్ తన కుటీరం వదిలి అడవిలోకి వెళ్ళినప్పుడు అచేతనంగా పడి ఉన్న ఒక సాధువు శరీరం కనపడింది. అతన్ని లేపి కూర్చోబెట్టాలని ప్రయత్నించాడు. కాని అది ప్రాణం లేని శరీరమని తెలిసింది. విరాట్ ఆ సాధువు కళ్ళు మూసేశాడు. ఏదో ప్రార్థన చేశాడు. ఆ శవాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లి అంత్యక్రియలు సక్రమంగా జరిపించాలని భావించాడు. ఆ శవాన్ని 2 చేతుల్లోకి ఎత్తుకోవాలని చూశాడు. కాని లేపలేకపోయాడు. చాలా కాలం నుంచి సరైన తిండి లేక పండ్లు ఫలాలతో సరిపెట్టుకోవడం వల్ల శక్తి ఉడిగిపోయింది. సహాయం కోసం నది దాటి దగ్గరలో ఉన్న గ్రామానికి బయలుదేరాడు. ఏకాంతవాస ధృవతార అని తాము భక్తితో పిలుచుకునే సాధువు ఊళ్ళోకే రావడం చూసి ప్రజలు అచ్చరు పొందారు. ఆయన చుట్టూతా పెద్ద గుంపుగా చేరారు. ఆయన వచ్చిన పని చెప్పాడు. ఆయనకు సాయపడటానికి నేనంటే నేనని చాలా మంది ముందుకొచ్చారు. విరాట్ తిరిగి వెళ్తూ ఉంటే ప్రతి చోట స్త్రీలు ఆయనకు భక్తితో నమస్కరించారు. పురుషులు ఆయనకు ప్రణమిల్లి ఆయన ఆశీర్వాదం కోరుతూ ఆయన బట్టల్ని ముద్దు పెట్టుకున్నారు. భక్తి ప్రపత్తులతో స్వాగతం పలుకుతున్న ప్రజల మధ్య నుంచి సంతృప్తితో కూడిన చిరునవ్వుతో విరాట్ ముందుకు నడిచాడు. వీళ్లతో ఏ విధమైన అనుబంధం లేకపోయినా వీళ్ల పట్ల విరాట్కు ఎంతో నిర్మలమైన ఆత్మీయతతో కూడిన ప్రేమ కలిగింది. ప్రజల హృదయపూర్వక నమస్కారాన్ని స్వీకరిస్తూ ముందుకు వెళుతున్న విరాట్కు ఒక ఇంట్లో నుంచి ఒక స్త్రీ ద్వేషంగా తన వైపు చూడటం గమనించి ఆగాడు. తాను పొరపాటు పడ్డానేమో, ఆమె అలా చూసి ఉండదేమోనని భావించి ఆమె వైపు మళ్లీ చూశాడు. ద్వేషంతో నిప్పులు కక్కుతున్నట్లుగా విరాట్ వైపు చూస్తున్నాయి ఆమె కళ్ళు. విరాట్ భయంతో వణికిపోయాడు. ఆమె కళ్ళు చూస్తే తాను హత్య చేసిన తన సోదరుని కళ్ళు గుర్తుకొచ్చాయి. ఆ కొండజాతి యువకుడి కళ్ళు జ్ఞాపకం వచ్చాయి. అడవిలోకి వచ్చి ఏకాంతవాసం చెయ్యసాగాక ఆ పీడ జ్ఞాపకాల్ని అతడు మరచిపోయాడు. తాపసిగా మారాక ఇతరుల కోపం ద్వేషం ఎలా ఉంటాయో మరచిపోయాడు. ఆమె తనను తప్పుగా అర్థం చేసుకుందేమో, ఎవరో అనుకొని నా పట్ల విద్వేషంతో వ్యవహరిస్తుందేమో, ఆమెతోనే మాట్లాడదామనుకుని విరాట్ ఆమె వైపు కదిలాడు. చిరుతపులిలా ఆమె విరాట్ వైపు చూసి ఇంట్లోకి వెళ్లిపోయి తలుపులేసేసుకుంది. విరాట్ ఆశ్చర్యపోయాడు. ఆమె ఎవరు? తానెప్పుడూ చూడలేదు. పరిచయమయ్యే అవకాశం కూడా లేదు. వయసులో ఆమె చాలా చిన్నది. తన జీవితంలో ఏ విధంగానూ ఎప్పుడూ తటస్థపడే అవకాశం కూడా లేదు. అలాంటప్పుడు ఆమెను నేనెలా బాధించి ఉంటాను? తనలో తానే మదనపడ్డాడు. ఎక్కడో ఏదో లోపం ఉంది, కనుక్కోవాలి అనుకుని ఆమె ఇంటికి వెళ్లి తలుపు కొట్టాడు. సమాధానం లేదు. ఆ అపరిచిత స్త్రీ తనను ఇంకా ద్వేషిస్తూనే ఉంది అనిపించింది. చాలా సహనంగా మరోసారి తలుపు కొట్టాడు. అయినా ఆమె తలుపు తీయలేదు. కొద్దిసేపు ఆగి భిక్షకుడిలాగా మళ్లీ తలుపు కొట్టాడు. కొంతసేపటికి ఆమె సంకోచిస్తూనే తలుపు తీసి ద్వారపు బంధం దగ్గరకొచ్చి నిలబడింది. ఇంకా ఆమె విరాట్ వైపు ద్వేషంతో చూస్తూనే ఉంది. ఇంకా నా నుంచి ఏం కావాలి మీకు? కోపంతో ఊగిపోతూ ప్రశ్నించింది. ఆమె కోపంతో ఊగిపోయిన తీరుకు కింద పడిపోయేది.
అయితే ద్వారబంధం పట్టుకొని పడకుండా తమాయించుకుంది. ఆమె ముఖాన్ని పరిశీలనగా చూశాక విరాట్ మనసు కాస్త కుదుటపడింది. ఆమెను అంతకుముందు ఎప్పుడూ చూడలేదని దృఢమైన నమ్మకం ఏర్పడింది. ఆమె వయస్సు దృష్ట్యా కూడా తన జీవితయాత్రలో ఆమె ఎక్కడా తటస్థపడే అవకాశం లేదనిపించింది. అందుకే ఆమెను అడిగాడు, మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాను. మీరు నా వైపు అంత ద్వేషంగా ఎందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదు. నేను మీకు శత్రువునా? మీకేమైనా అపకారం చేశానా? నువ్వు నాకేం హాని చేశావు? వ్యంగ్యంగా నవ్వింది. అవును, నువ్వు నాకేం హాని చేశావు? కొద్దిగా చేశావు. నా ఇల్లు కలకలలాడుతూ ఉండేది, దాన్ని శూన్యం చేశావు. నా భర్తను నా నుంచి దూరం చేశావు. నా జీవితాన్ని చిదిమేసి మృత్యుముఖంలో పడేశావు. నీ ముఖం నాకు చూపించకు. నా కోపాన్ని దిగమింగుకోలేను. వెంటనే నువ్విక్కడి నుంచి వెళ్ళిపో అంది ఆవేశంగా. విరాట్ ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. ఆమె కోపంతో రగులుకుపోతూ ఉంది. మీరు నన్ను ఎవరో అనుకొని ద్వేషిస్తున్నారు. నేను మనుషులకు చాలా దూరంగా బతుకుతున్నాను. ఎవరి జీవితాలతోనూ నాకు ప్రమేయం లేదు. మీరు పొరపాటు పడుతున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి బయలుదేరాడు. ఆమె కోపంగా మండిపడింది. నువ్వు నాకు తెలుసు. అందరిలాగే నిన్ను నేను గుర్తించగలను. నువ్వు విరాట్వి. అందరూ పిలిచే ఏకాంతవాస ధృవతారవి. ప్రజలందరితోనూ విశిష్ట గుణాలు ఆపాదించబడిన వ్యక్తివి. నిన్ను మాత్రం నేను కీర్తించను. నా ఆరోపణ భగవంతుడు ఆలకించేదాకా నిన్ను నేను ద్వేషిస్తూనే ఉంటాను. రా, అడుగుతున్నావు కాబట్టి నాకు ఏం కీడు చేశావో చూపిస్తాను. ఆశ్చర్యంగా నిలబడిపోయి ఉన్న విరాట్ చేయి పట్టుకొని అతన్ని ఇంట్లోకి తీసుకెళ్ళింది. లోపలి గది తలుపు తీసింది. గదంతా చీకటిగా ఉంది. ఆ గదిలో ఒక మూలకు తీసుకువెళ్ళింది. అక్కడ చాప మీద చలనం లేని ఒక శరీరం పడి ఉంది. విరాట్ వంగి చూడాలనుకుని భయంతో వెనక్కి తగ్గాడు. ఆ శరీరం చనిపోయిన ఆమె కొడుకుది. ఆ అబ్బాయి కళ్ళు విరాట్ను దోషిలా చూస్తున్నాయి. ఆ కళ్ళు చూస్తే విరాట్కు చనిపోయిన తన అన్న కళ్ళు గుర్తుకొచ్చాయి. ఆ అబ్బాయి పక్కనే ఆమె జీవోత్సవంలా నిలబడి ఉంది. ఆమె దుఃఖంతో, వీడు మా మూడోవాడు, నా చిట్ట చివరి సంతానం. మిగిలిన ఇద్దరిలాగే వీణ్ణి నీ పొట్టన పెట్టుకున్నావు. ప్రజలంతా నిన్ను తాపసివని, దేవదూతవని అంటారు. కానీ నువ్వు హంతకుడివి. ఆమె ఆవేశానికి అంతు లేకుండా పోయింది. విరాట్ ఏదో చెప్పాలనుకున్నాడు. కాని ఆమె విరాట్ మాటలకు అడ్డు తగిలింది. ఈ మగ్గం చూడు, ఖాళీగా ఉన్న ఆ ముక్కాలి పీటి చూడు. అక్కడ కూర్చునే నా పెనిమిటి రోజు బట్టలు నేసేవాడు. ఆయనతో సమానమైన నేతగాడు ఈ ప్రాంతంలోనే లేడు. ఆయనతో బట్టలు నేయించుకోవడానికి ఎక్కడెక్కడ నుంచో ప్రజలు వచ్చేవాళ్లు. ఆయన వృత్తే మా కుటుంబానికి జీవనాధారం. మా జీవితాలు చాలా ఆనందంగా గడిచిపోతుండేవి. మా ఆయన దయాళువు, శ్రమజీవి, చెడు స్నేహాలకు, దుర్మార్గాలకు దూరంగా ఉండేవాడు. మాకు 3 బిడ్డలు కలిగారు. మేం వాళ్లను జాగ్రత్తగా పెంచాం. చక్కగా పెరిగి వాళ్ళు తండ్రి అంతటి వాళ్ళవుతారని ఆశలు పెట్టుకున్నాం. ఒకరోజు ఒక వేటగాడు మా ఊరికి వచ్చాడు. అంతకు ముందెన్నడూ అతన్ని మేము చూడలేదు. ఒక మనిషి సర్వము త్యజించి అడవిలో కుటీరం నిర్మించుకొని భగవంతుని సేవలో జీవితం గడిపేస్తున్నాడని, ఆయనే భగవంతుని ప్రతిరూపంలా ఉన్నాడని ఆ వేటగాడు చెబుతుంటే నా భర్త కూడా తెలుసుకున్నాడు. అప్పటి నుంచి నా భర్త కూడా క్రమేణా మాకు దూరమయ్యాడు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా మాట్లాడకుండా వీలైనంతసేపు మౌనంగా ఉండేవాడు. సాయంత్రాలు ఎక్కువసేపు ధ్యానం చేసేవాడు. క్రమేణా వృత్తి మానేస్తూ ఎక్కువసేపు భగవద్ ధ్యానంలో గడిపేవాడు. ఉన్నట్టుండి ఒక రోజు రాత్రి మాకెవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా అడవిలోకి వెళ్లిపోయాడు. భగవంతుని సేవలో జీవితం గడపడం కోసం నువ్వు ఉంటున్న అడవికే సాధువులు, మహాత్ములు నివసించే ప్రదేశమని నీ వల్ల పేరొచ్చిన అడవికి వెళ్లిపోయాడు. ఆయన జీవితాన్ని ఆయన చూసుకున్నాడు. ఆయన స్వార్థాన్ని ఆయన చూసుకున్నాడు. మమ్మల్ని గాలికి వదిలేశాడు. మా పరిస్థితి ఏమిటి? ఆయన మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళం కదా. ఆయన వెళ్లిపోగానే మాకు జీవనాధారం పోయింది. ఇంటికి దరిద్రం పట్టుకుంది. పిల్లలకు తిండి లేకుండా పోయింది. ఒకళ్ళ తర్వాత మరొకళ్ళు చనిపోయారు.
ఈ రోజే చివరివాడు చచ్చిపోయాడు. ఇదంతా నీ వల్లే జరిగింది. నీవే నీవే నా భర్తను నీ మార్గంలోకి ఆకర్షించావు. నువ్వు భగవంతునికి దగ్గరవడం కోసం నా బిడ్డల్ని నాకు దూరం చేశావు. నా పిల్లల్ని మట్టిపాలు చేశావు. కుటుంబంతో హాయిగా గడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తులకు సంసార బంధనాలు మిథ్య అనే భ్రమ కల్పించావు. ఏకాంతవాసంతో భగవంతుడికి దగ్గర కావచ్చని నువ్వే ఒక ఉదాహరణగా వీళ్ళందరినీ అడవులకి ఆహ్వానించావు. వీళ్ల మీద ఆధారపడ్డ సంసారాలన్నీ ఏం కావాలనుకున్నావు? ఇవన్నీ నీకు తెలిసి చేసి ఉండకపోవచ్చు, కానీ పోషించే నాతులు కరువై ఎన్నో సంసారాలు నీ వల్ల కుప్పకూలిపోయాయి. ఒక పని చేసే ముందు దీన్ని ఇతరులు అనుసరిస్తారేమో, దీని పరిణామాలు ఎలా ఉంటాయో అని ఆలోచించని వాడివి నువ్వే మహాత్ముడివి. విరాట్ భయంతో కంపించిపోయాడు. అతని పెదవులు వణికాయి. నన్ను చూసి ప్రజలు ఇలా అనుకరిస్తారనుకోలేదు. నేను ఎన్నుకున్న మార్గంలో నేనొక్కడినే నడుచుకోవాలనుకున్నాను అన్నాడు. ఓ ముని, నీ జ్ఞానమేమైందయ్యా? పసిపిల్లలకు కూడా అర్థమయ్యే ఈ చిన్న విషయం నీకు అర్థం కాలేదా? ప్రపంచంలోని సమస్త కార్యాలు భగవత్ కార్యాలే. ఏ మనిషి కూడా తన ఇష్ట ప్రకారం ఆ పనుల నుంచి, ఆ బాధ్యతల నుంచి తప్పించుకునే వీలు లేదు. నీ బుద్ధికి అహంకారం పట్టింది. నీ కర్మలకు నీవే కర్తవు కాగలవనుకున్నావు. ఈ విషయాన్ని ఇతరులకు బోధించగలననుకున్నావు. నీకు అమృతమైన విషయం నాకు విషమైంది. నీ జీవితాదర్శం కారణంగా నా బిడ్డలు బలైనారు. విరాట్ కొంచెం సేపు ఆలోచించి ఆమె మాటల్ని అంగీకరించి తల వంచుకున్నాడు. మీరు చెప్పింది నిజమే. మునుల ఏకాంతవాసంలో కంటే కర్తవ్య నిర్వహణలో ఒంటరిగా శోభను అనుభవించే వ్యక్తిలోని ఎక్కువ సత్యదర్శనం అవుతుంది. నేను నేర్చుకునేదేమైనా ఉంటే అది దురదృష్టవంతుణ్ణి చూసి నేర్చుకున్నదే. బాధితుల చూపుల్లో కనిపించే నా అన్న చూపుల నుంచి గ్రహించిందే. నేను ఊహించుకున్నంతగా భగవంతుని ఎదుట వినమ్రుణ్ణి కాలేకపోయాను. పైగా అహంకారినయ్యాను. నేను ఈ క్షణాన అనుభవిస్తున్న బాధ వల్లే నాకీ జ్ఞానోదయమైంది. సంసార బంధనాలకు దూరంగా కార్యశూన్యుడుగా బ్రతుకుతున్నాననుకునే వ్యక్తి కూడా తెలిసో తెలియకో ఏదో ఒక కర్మ ఆచరిస్తూనే ఉంటాడు. దానికతడు ఈ భూమి మీద బాధ్యుడనేది సత్యం. నేను మిమ్మల్ని క్షమాభిక్ష వేడుకుంటున్నాను. నేను అడవి నుంచి, ఆ ఏకాంతవాసం నుంచి తిరిగి వస్తాను. నీ భర్త కూడా నా వలే తిరిగి వచ్చి మీకొక కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాడు. మళ్ళీ మీకు సంతానం కలుగుతుందని నా ఆశ. దాంతో మీకు కొంత ఊరట కలుగుతుంది అన్నాడు. విరాట్ ముందుకు వంగి గౌరవ సూచకంగా ఆమె చీర కొంగును కళ్లకు అద్దుకున్నాడు. ఆమె మనసులో ఉన్న క్రోధమంతా తుడిచిపెట్టుకుపోయింది. వెళ్లిపోతున్న విరాట్ వైపు ఆమె ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయింది. విరాట్ ఆ రోజు రాత్రి తన కుటీరంలోనే గడిపాడు. మెరిసే నక్షత్రాలను ఆ రాత్రి చాలాసేపు తదేకంగా చూశాడు. సూర్యోదయం కాగానే ఆ కాంతులీనే నక్షత్రాలు కనుమరుగైపోవటం గమనించాడు. పక్షుల్ని ఆహ్వానించాడు. వాటికి ఆహారం పెట్టి ఆప్యాయంగా వాటిని నిమిరాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల క్రితం తనతో అడవికి తీసుకొచ్చిన కర్ర, భిక్షపాత్ర తీసుకొని నెమ్మదిగా పట్టణం వైపు బయలుదేరాడు. అడవిలో ఉన్న తపస్వి తన కుటీరాన్ని వదిలి మళ్లీ నగర ప్రవేశం చేశాడన్న వార్త క్షణాల్లో దశదిశలా వ్యాపించింది. ఈ వింతైన సన్నివేశాన్ని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. దాదాపు దేవునిలో ఐక్యమయ్యేంతగా భగవదారాధనలో గడిపిన తాపసి అవన్నీ వదిలేసి మళ్లీ ప్రజా జీవితంలోకి రావడం వల్ల లోకానికి కీడేదో జరుగుతుందని కొందరు భయపడ్డారు. మార్గానికి ఇరువైపులా భక్తిభావంతో నిలబడి ఉన్న ప్రజల్ని అభినందించే ప్రయత్నంలో చిరునవ్వుతో విరాట్ ముందుకు నడిచాడు. కాని నవ్వడం కూడా కష్టంగా అనిపించింది. నవ్వడానికి కూడా మనస్సు రావడం లేదు. ఆయన కళ్ళు గంభీరంగా ఉన్నాయి. పెదాలు విడివడకుండా ఉన్నాయి. చివరికాయన రాజభవనానికి చేరుకున్నాడు. రాజుగారి కొలువు ముగిసింది. ఆయన ఒంటరిగా ఉన్నాడు. విరాట్ లోపలికి వచ్చాడు.
రాజుగారు విరాట్ని ఆలింగనం చేసుకునేందుకు తన పీఠం నుంచి లేచారు. కాని ఈలోగానే విరాట్ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఏదో కోరబోతున్నాననే దానికి గుర్తుగా రాజుగారి దుస్తుల్ని తాకాడు. చెప్పకముందే మీ కోరికను మన్నిస్తున్నాం. ఒక సాధువుకు సేవ చేసే అవకాశం లభించటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను అన్నారు మహారాజు. నన్ను సాధువు అని పిలవకండి. ఇప్పటి వరకు గడిచిన నా జీవన మార్గం సరైంది కాదు. ఇప్పటి వరకు నేను కాలచక్రంలో పడి దిక్కుతోచక తిరుగుతున్నాను. నేనిప్పుడు మీ ముందు కార్యార్థినై నిలబడ్డాను. పాపభీతితో ఇప్పటి వరకు సమస్త కార్యాలకు దూరంగా ఉండిపోయాను. కాని అదో భ్రమ. నా వల్ల ఇతరులు కూడా ఆ భ్రమలో చిక్కుకున్నారు. విరాట్ అన్నాడు, మీ మాటలు నాకు నమ్మశక్యం కాకుండా ఉన్నాయి. మనుషులకు దూరంగా ఏకాంతవాసం గడుపుతూ వాళ్లకు ఏ హాని చేయగలరు? నిరంతర దైవచింతనలో ఉంటూ పాప పంకిరంలో పడిపోయానంటే ఎట్లా అన్నారు మహారాజు. నేను కావాలని తెలిసి తప్పు చేయలేదు. నేను పాపాల నుంచి దూరంగా వెళ్ళాను. కాని మన కాళ్ళు ఈ భూమితో బంధింపబడి ఉన్నాయి. మన కర్మలన్నీ నిత్య నియమాలతో పెనవేసుకుని ఉన్నాయి. నిష్కర్మ కూడా ఒక కర్మ. చనిపోయిన నా సోదరుని చూపుల నుంచి నేను తప్పించుకోలేకపోయాను. నేను అనేక సార్లు అపరాధాలు చేశాను. పరమాత్మ నుంచి దూరంగా పారిపోయాను. మానవ సేవకు దూరమయ్యాను. నా జీవితం వ్యర్థమయ్యింది. ఇతరులకు సేవ చేయటానికి బదులు నా జీవితాన్ని నేను పోషించుకుంటూ వ్యర్థంగా గడిపాను. ఇప్పుడు నేను సేవ చేద్దామనుకుంటున్నాను విరాట్ అన్నాడు. మీ మాటలు నాకు చాలా కొత్తగా ఉన్నాయి విరాట్. నా అవగాహనకు అందటం లేదు. మీ కోరిక ఏమిటో చెప్పండి, నేను నెరవేరుస్తాను అన్నారు మహారాజు. ఇక నుంచి పని లేకుండా ఖాళీగా ఉండదలుచుకోలేదు. అన్ని బంధాలకు దూరంగా స్వేచ్ఛగా ఉన్నాననుకుంటున్న వ్యక్తి నిజంగా స్వేచ్ఛగా లేడు. కర్మలకు దూరంగా ఉండే వ్యక్తి కూడా పాపాల నుంచి దూరంగా ఉండలేడు. సేవ చేసేవాడు తన మనశ్శక్తిని ఇతరులకు అందించగలిగినవాడు, తన శారీరక శక్తుల్ని కర్మలో నిమగ్నం చేసేవాడు, తర్కించక కార్యాచరణకు సిద్ధపడేవాడు మాత్రమే నిజమైన స్వతంత్రుడు. ఒక పనిని నిర్వర్తించడమే మన పని. దాని ప్రారంభం, ముగింపు, దాని ప్రభావం, దాని ఫలితం అన్నీ భగవంతుని చేతిలోనే ఉన్నాయి. నా అభిష్టాన్నుంచి నాకు స్వేచ్ఛనివ్వండి. ఇష్టపడడం అనేది ఒక గందరగోళం. సేవ చేయడం అనేది జ్ఞానం విరాట్ అన్నాడు. నువ్వు చెప్పేదేమిటో నాకు అర్థం కావడం లేదు. ఒకవైపు ఈ బంధనాల నుంచి దూరంగా ఉంచమంటావు, మరోవైపు సేవ చేసే అవకాశం కల్పించమంటావు. ఇతరులకు సేవ చేసేవాడే స్వతంత్రుడని నీ అర్థమా? సేవ చేయించుకునేవాడు నీ దృష్టిలో స్వతంత్రుడు కాదన్నమాట. నువ్వు చెప్పేది నాకు అవగాహన కావడం లేదు. అదంతే మహారాజా. మీ హృదయంలో ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. అది మీకు బోధపడితే మహారాజుగా ఎలా కొనసాగుతారు? ఇతరులను ఎలా ఆదేశించగలుగుతారు? మహారాజు ముఖం క్రోధంతో నల్లబడింది. అంటే నేను చెప్పేదాన్ని బట్టి భగవంతుని దృష్టిలో సేవకుడి కన్నా మహారాజు అల్పుడనే కదా? భగవంతుని దృష్టిలో ఎవరూ ఎవరికన్నా అల్పురు కారు, అధికులు కారు. ఇతరులకు సేవ చేసేవాడు తర్కించక కోర్కెలను అదుపులో ఉంచుకునేవాడు మాత్రమే తన బాధ్యతల నుంచి విముక్తుడు కాగలడు, పరమాత్మకు అంకితం కాగలడు. కాని కోర్కెలున్నవాడు జ్ఞానంతో వాటిని జయించగలననుకుంటాడు. దురాకర్షణకు లోనై పాపాలతో పడిపోతాడు. మహారాజు గారికి కోపం ఎక్కువైంది. అయితే అన్ని సేవలు ఒకటేనంటావు. మనిషి దృష్టిలోనూ భగవంతుని దృష్టిలోనూ ఉన్నత సేవ, అల్పసేవ అనేవి లేవంటావు అన్నారు మహారాజు. మనుషుల దృష్టిలో ఒక సేవ కంటే ఇంకొకటి గొప్పగా కనిపించవచ్చు. కాని భగవంతుడి దృష్టిలో మాత్రం అన్ని సేవలు సమానమే. రాజుగారు కోపం, దిగులు మిళితమైన దృష్టితో విరాట్ని చూస్తూ ఉండిపోయారు. ఆయన ఆత్మాభిమానానికి గట్టి దెబ్బ తగిలింది. అలసిపోయి ఉన్న విరాట్ ముఖాన్ని, ముడతలు పడిన నుదుటిపై పడుతున్న తెల్లటి జుట్టును చూస్తూ ఈ ముసలివాడికి
పిచ్చెక్కిందేమోనన్న అనుమానం వచ్చింది మహారాజుకి. అనుమానం దేనికి, పరీక్షిస్తే సరిపోతుంది కదా అనుకొని, అయితే నువ్వు మా కోటలో వేట కుక్కల సంరక్షకుడిగా పనిచేస్తావా అని అడిగాడు. విరాట్ శిరస్సు వంచి కృతజ్ఞతాపూర్వకంగా సింహాసనాన్ని ముద్దు పెట్టుకున్నాడు. నాలుగు ఉత్తమ గుణాలతో ఆ రాజ్యమంతా పేరొందిన ఆ వృద్ధుడు రాజభవనం పక్కనే ఉన్న కుక్కల చావిడిలో కుక్కల సంరక్షకుని హోదాలో సాధారణ నౌకర్లతో పాటు ఆ గదుల్లోనే నివసించసాగాడు. ఆయన కొడుకులకు ఆయన వల్ల తల కొట్టేసినట్టయింది. వాళ్ళెప్పుడైనా కుక్కల చావిడి మార్గంలో వెళ్ళవలసి వచ్చినా అటు వెళ్లకుండా ఎంత దూరమైనా తిరిగి వేరే మార్గం గుండా వెళ్లేవాళ్లు. ఆయన ముఖం చూడటమే వాళ్లకు ఇష్టం లేదు. ఆయన మా తండ్రి అని ఇతరులకు చెప్పుకోవడం కూడా వాళ్లకు ఇష్టం లేదు. పనికి మాలిన వాడని పూజారులు ఆయన్ను నిరసించేవాళ్లు. కుక్కల సంరక్షకుడుగా చేరిన కొత్తలో విరాట్ కుక్కలకు కట్టిన తాళ్లు పట్టుకుని బయటకు తిప్పడానికి తీసుకువెళుతుంటే అందరూ ఆయన్ని ఆశ్చర్యంగా ఆగి మరీ చూసి వెళ్లేవాళ్లు. ఒకప్పుడు మహారాజు గారికి అత్యంత ముఖ్యుడిగా ఉండిన అతను కుక్కలు కాయటం అందరికీ వింతగా ఉండేది. విరాట్ అదేమీ పట్టించుకునేవాడు కాదు. చూసి చూసి ప్రజలకు ఆ దృశ్యం మామూలయ్యింది. విరాట్ గురించి వాళ్ళు ఆలోచించడం కూడా మానేశారు. ప్రధాన న్యాయాధికారి పదవిని ఎంత గౌరవంగా భావించాడో కుక్కల సంరక్షకుడు పదవిని విరాట్ అంతే గౌరవంగా భావించాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా విరాట్ విధి నిర్వహణలో నిమగ్నమై ఉండేవాడు. కుక్కల్ని శుభ్రంగా తోమేవాడు. వాటి వస్తువుల్ని శుభ్రంగా ఉంచేవాడు. వాటికి భోజనం పెట్టడం, వాటి విశ్రాంతికి ఏర్పాట్లు చేయటం, వాటి మలమూత్రాదులను శుభ్రపరచటం మొదలైన పనులన్నీ చాలా ఆత్మీయంగా బాధ్యతగా చేసేవాడు. కొద్ది రోజుల్లోనే రాజభవనంలోని జనం కన్నా కుక్కలు ఆయన్ను అమితంగా ప్రేమించసాగాయి. దీనికి ఆయన ఎంతో సంతోషపడ్డాడు. పెద్ద మార్పులేమీ లేకుండా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. విరాట్ చాలా ముసలివాడైపోయాడు. పళ్ళు కూడా ఊడిపోయాయి. ఎప్పుడో కాని మాట్లాడేవాడు కాదు. సమాధానంగా చిరునవ్వు నవ్వేవాడు. ఈలోపు మహారాజు గారు కూడా చనిపోయారు. మరో కొత్త రాజుగారు వచ్చారు. విరాట్ ఎవరు ఏమిటి అనేది కొత్త రాజుగారికి తెలియదు. ఒకసారి రాజుగారు వెళ్తుంటే వారిని చూసి కుక్క మొరిగినందుకు కోపంతో కుక్కల సంరక్షకుడైన విరాట్ని పిలిచి బెత్తంతో ఒక దెబ్బ కొట్టారు. సమయం గడిచే కొద్దీ బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ ఆయనను మరచిపోయారు. కొంతకాలానికి ఆయన మరణించినప్పుడు బానిసలను దహనం చేసే శ్మశానంలో అనాథ ప్రేతాలను దహనం చేసేవాళ్లు ఆయనను దహనం చేశారు. 4 ఉత్తమ గుణాలతో రాజ్యమంతా పేరుగాంచిన ఆయనను అప్పటికి అంతా మరచిపోయారు. ఆయన కొడుకులెవరూ ఆయన దరిదాపులకు రాలేదు. ఆయన కర్మకాండలు జరపడానికి పూజారులెవరూ రాలేదు. కుక్కలు మాత్రం 2 రోజుల పాటు తిండి తిప్పలు మానేసి రాత్రింబవళ్లు మొరిగాయి. ఆ తర్వాత అవి కూడా యజమానిని మరిచిపోయాయి. ఆయనను గురించి యోధుల చరిత్రలో గాని మహాత్ముల గ్రంథాల్లో గాని ఎక్కడా ఒక్క మాట కూడా రాయలేదు. ఇప్పటిదాకా మీరు స్టెఫాన్ సైక్ రచించిన విరాట్ నవలిక విన్నారు. అనువాదం శ్రీ పొనుగోటి కృష్ణారెడ్డి గారు. స్వరం సమ్మెట ఉమాదేవి.